ప్రభునామంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేస్తూ వివాహ వార్షికోత్సవాన్ని జరిగించుకుంటున్న దేవుని సేవకునకు అలాగనే దేవుని సేవకురాలకు శుభాకాంక్షలు తెలియచేస్తూ మరి వారి యొక్క వివాహ వార్షికం సందర్భంగా దేవుని సేవకులతో కొంత సమయం గడపాలి అని వారు ఆశించి ఈ మంచి కూడిక ఏర్పాటు చేశారు. కనుక ఉదయం అలాగనే మధ్యాహ్నం సేవకుల కొరకైన సమావేశం జరిగింది. మరి సంఘంతో కూడా మరి గడపాలి అన్న ఆశ అభిలాష వారు కలిగి ఉండి సంఘముగా మీరు కూడి రావడానికి మీ సేవకుడు పిలుపునివ్వగా మీరు కూడా ఆసక్తితో చేరి వచ్చినందుకు మిమ్మల్ని అభినందిస్తూ చక్కని అనుభవ సాక్ష్యాన్ని మనం సహోదరుని ద్వారా వింటూ వచ్చాం. మరికొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని కలిసి మనం ధ్యానం చేస్తాం. వాక్య ధ్యానం కొరకు బైబిల్లోంచి ఒక 2 అధ్యాయాలు చదువుదాం. 2 అధ్యాయాల అని బెదిరిపోకండి, తక్కువ వచనాలున్న అధ్యాయాలు అవి. మార్చి చదువుదాం. చిన్న ప్రార్థనతో నేను నా ధ్యానాన్ని ఆరంభిస్తాను. కీర్తనల గ్రంథం నుంచి 127వ కీర్తన, 128వ కీర్తన వచనం వెంబడి వచనం మార్చి చదువుదాం. నేను ఒక వచనం చదువుతాను, దయచేసి మీరు ఒక వచనం చదవండి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావల కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యం, గర్భఫలము ఆయనిచ్చు బహుమానమే. వారితో తన అంబుల పొది నింపుకొనినవాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగూ ఆశీర్వదించబడను. అందరూ కలిసి చదువుదాం. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు, ఇశ్రాయేలు మీద సమాధానముండునుగాక. ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రేమగల మా ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. ఆకాశం నా సింహాసనమని, ఈ భూమి నా పాదపీఠమని సెలవిచ్చిన దేవుడవు. అటువంటి నిన్ను మేము తండ్రి అని పిలవడానికి తగం. కానీ నీ ప్రియకుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తును మా పాప శాపముల కొరకై సిలువకు తనను అప్పగించి ఆయన కార్చిన అమూల్యమైన రక్తము చేత మమ్మలను శుద్ధీకరించి నీ పిల్లలుగా చేసుకుని సంఘము అనబడిన ఈ పెద్ద కుటుంబంలో మమ్మలను మీరు సభ్యులుగా చేసి నిన్ను సేవించు ధన్యత మీరు మాకు అనుగ్రహించినారు. మీకు కృతజ్ఞతలు. ఇది గొప్ప భాగ్యమని ఎంచి మిమ్మలను మా హృదయపూర్వకంగా గణపరుస్తున్నాం. నీ దాసునికి, నీ దాసురాలకు మీరిచ్చిన మరి యొక్క వైవాహిక సంవత్సరం కొరకై మీకు స్తోత్రాలు. గత 27 సంవత్సరాలు మీరు అద్భుతంగా వారిని నడిపిస్తూ వచ్చారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
నేడు వారు ఏమై ఉన్నారో అది నీ కృపచేతే గనుక మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వారి ముందున్న భవిష్యత్తు కొరకు నీకు ప్రార్థన చేస్తున్నాం. మంచి కుటుంబ భవిష్యత్తును, సేవా భవిష్యత్తును వారికి మీరు అనుగ్రహించి ఆశీర్వదించాలని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ కారణం చేత మేము ఈ దినం ఈ కూడికలు కలిగి ఉండగా నీ వాక్యం చేత మీరు మమ్మల్ని దర్శించి దీవించాలని, సంగమగా చేరివచ్చిన ప్రతి బిడ్డతో కూడా మీరు మాట్లాడాలని, ఇప్పటి వరకు సాక్ష్యమిచ్చిన నీ దాసుని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ సమయం మాకు దీవెనకరంగా మీరే మలుచుదురని యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త నామంలోనే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, ఇప్పుడు మనం చదువుకున్న ఈ 2 కీర్తనలు మనకు చాలా సుపరిచితమైన కీర్తనలు. మన ఇళ్లలో ఏ కార్యక్రమాలు జరిగినా దేవుని సేవకులు తరచుగా చదివించేటువంటి వాక్య భాగాలే మనం ఈ రాత్రి మన ధ్యానం కొరకు మనం చదువుకున్నాం. వాటిని ఆధారంగా చేసుకుని ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీ ముందు ఉంచాలని ఆశిస్తూ ఉన్నాను. ఈ 2 వచనాలు కుటుంబముల కొరకైన నమూనా, బ్లూ ప్రింట్ ఫర్ ఫ్యామిలీస్, కుటుంబాల కొరకైన నమూనా ఈ 2 అధ్యాయాల్లో ఉంది. మనం ఏ దేవుణ్ణి అయితే ఆరాధిస్తూ ఉన్నామో ఆ దేవుడు కుటుంబాల దేవుడు. అందుకే ఇలాగంటారు, ద గాడ్ ఆఫ్ బైబిల్ ఈజ్ గాడ్ ఆఫ్ ఫ్యామిలీస్. ఆయన కుటుంబాల దేవుడు, కుటుంబాల మీద లక్ష్యం ఉంచేవాడు. అందుకనే కుటుంబ సభ్యులను ఆయన ప్రశ్నిస్తూ ఉంటాడు. కయ్యూనుని అడిగాడు, కయ్యూను నీ తమ్ముడైన హేబేల్ ఎక్కడా అని. ఏమయ్యా అబ్రహాము నీ భార్య అయిన శారా నవ్వనేలా అని ప్రశ్నించాడు. అలాగనే బైబిల్లో కూడా ఆయన కుటుంబాల మీద లక్ష్యం ఉంచాడు గనుకనే కుటుంబాల రక్షణ ఈ బైబిల్లో మనం చూస్తాం. నోవహును అతని ఇంటి వారును ఓడలో ప్రవేశించి రక్షించబడ్డారు అని మనకు తెలుసు. అది పాత నిబంధనలో. జైలర్తో పౌలు శీలలు చెప్పారు, నీవు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదురు అని చెప్పాడు. అలాగనే యెహోషువ అంటాడు, మీరు ఎవరిని సేవిస్తే మీరు వారిని సేవించండి, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాం అని అంటాడు. ఈ వచనాలన్నీ మనకు ఏమి నేర్పిస్తాయి అంటే కుటుంబాల విషయమై దేవుడు కలిగి ఉన్న శ్రద్ధను గూర్చి మనకు తెలియజేస్తాయి. సరే, ఒక్క మాటలో చెప్తాను వినండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి తర్వాత 6వ అధ్యాయం 9వ వచనం వరకు కుటుంబం కొరకే రాశాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 6వ అధ్యాయం 9వ వచనం వరకు ఉన్న వాక్య సారాంశం ఏంటనంటే, భర్త భార్యలు, తల్లిదండ్రులు పిల్లలు, యజమానులు పనివారు, వీరి మధ్య సంబంధాలు ఒక కుటుంబ వ్యవస్థలో ఎట్లా ఉండాలో వ్రాశాడు. మీరు చాలా బాగా గమనిస్తే ఆ భాగానికి పైన ఆయన ఒక మాట రాశాడు. ఏమన్నాడు అంటే, ఎఫెసీ 5:18లో మీరు మద్యముతో మత్తులై ఉండకూడదు కానీ చెప్పండి ఆత్మపూర్ణులై ఉండండి అన్నాడు. తర్వాత కుటుంబం గురించి రాశాడు. రాసిన తర్వాత 6వ అధ్యాయం 10వ వచనం దగ్గరికి వచ్చేసరికి తొదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మీరు ఎట్లుండండి, బలవంతులై ఉండండి. ఎందుకు? తర్వాత వచ్చిన చెప్పండి ఏముంది? మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు
దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకోండి అన్నాడు. పైనేమో ఆత్మ గురించి రాశాడు, కిందేమో అపవాది గురించి రాశాడు, మధ్యలోనేమో కుటుంబాన్ని గురించి రాశాడు. కనుక ఒక కుటుంబం దేవుని ఆత్మ స్వాధీనంలో ఉండకపోతే ఆ కుటుంబం అపవాది నోట్లో చిక్కుతుంది అని అర్థం. అందుకని పైన ఆత్మ, మధ్యలో కుటుంబం, కిందనేమో అపవాది. ఈరోజు చాలామంది వారి కుటుంబ జీవనాన్ని గూర్చి సరైన శ్రద్ధ లేక, ఆ కుటుంబాన్ని ఆత్మ వశములో ఉంచుకోక, పరిశుద్ధాత్మ దేవుని స్వాధీనంలో తమ కుటుంబాన్ని నడిపించుకోవడం చేతకాక చాలా కుటుంబాలు అవి అపవాది నోట్లో చిక్కాయి. అందుచేతనే చాలా కుటుంబాల్లో చూడండి, ఎంతో కాలంగా నిలిచిపోయి ఉన్న కోపాలు మనకు కనబడుతుంటాయి. ఒకరినొకరు సరిగా పలకరించుకోరు, ఒకరితో ఒకరు సరిగా మాట్లాడుకోరు, ఒకరిని చూసినప్పుడు మరొకరు చీదరించుకుంటారు. కానీ అది కుటుంబ జీవితంలో ఉండకూడదు, ఉంది మరి. అలాగనే కొన్ని కుటుంబాల్లో ఈవిడు ఈ కుటుంబానికి చెందిన వ్యక్తి కాడు అన్నట్టుగా వాడిని ఒక పరాయి మనుషునిగా చూస్తుంటారు. అలాగని ఈమె ఈ కుటుంబానికి చెందిన వ్యక్తి కాదు అన్నట్టుగా, పరాయి మనిషి అన్నట్టుగా ఇంట్లో వాళ్ళు చూస్తుంటారు. ఆ ఇంట్లో పరాయి తత్వం ఏలుబడి చేస్తూ ఉంటుంది. అలాగనే ఎంతో అపనమ్మకత్వం. భర్త ఏమో భార్యను నమ్మలేడు, భార్య ఏమో భర్తను నమ్మలేదు, తల్లిదండ్రులేమో పిల్లల్ని నమ్మలేరు, పిల్లలేమో తల్లిదండ్రులని నమ్మలేరు. చూసారా ఎంత అపనమ్మకత్వం ఏలుబడి చేస్తుందో? కోపము, పరాయి తత్వము, అపనమ్మకత్వము, దీనితో పాటు అబద్ధాలు చెప్పుకొని పరస్పరము మోసగించుకునేటువంటి ఒక దుర్లక్షణం మన కుటుంబాల్లో ఏలుబడి చేస్తుంది. ఈమె ఈ మాట చెబితే ఆయనేమనుకుంటాడో, ఈ మాట అనేస్తే ఆమెమనుకుంటుందో అని ఒకరితొకరు పరస్పరం అబద్ధాలు చెప్పుకొని ఒకరినొకరు మోసగించుకొని వారి కుటుంబాన్ని మోసములోనే ముంచి పడేస్తున్నారు. ఇవన్నీ మీకు ఎందుకు చెప్పాను అంటే, ఆత్మ స్వాధీనములో కుటుంబం ఉంటే అట్లుండదు. ఇది అపవాది నోట్లో చిక్కినటువంటి కుటుంబం. అందుకనే నిలిచిపోయిన కోపాలు, అపనమ్మకత్వాలు, ఒకరినొకరు పరాయి మనుషులుగా ఎంచుకోవడం, ఒకరితో ఒకరు అబద్ధాలు చెప్పుకోవడం, ఒకరినొకరు మోసగించుకోవడం, ఇవన్నీ ఆ కుటుంబాల్లో కనబడతా ఉన్నాయి. నేను ఇంత ఉపఘాతం అంతా ఎందుకు చెప్పాను అంటే, చాలామందికి పెళ్ళయింది, పెళ్ళయ్యాక సంసారం ఎట్లా చెయ్యాలి కనుక సంసారం చేశారు, కాపురం చేశారు. కాపురం చేయబట్టి పిల్లోడు పుట్టారు. వీళ్ళు ఎందుకు పుట్టారో, వీళ్ళు ఎందుకొరకు పెంచాలో చాలామందికి తెలియదు. 10 పిల్ల ఈనింది 10 పిల్లలు. కొంతమంది భార్యాభర్తలు పిల్లలు కంటారు, కానీ ఏదో శరీర కోరికలు తృప్తిపరచుకోవడానికి పిల్లలు కన్నాము, సంసారం చేస్తే ఈ పిల్లలు పుట్టేసినారు అనుకుంటున్నారు. కానీ ఆ పిల్లల విషయంలో సరైన అవగాహన ఉండదు. సరే, తనతో జీవితాన్ని పంచుకొని చచ్చే వరకు ఉండడానికి వచ్చిన ఆమెను గూర్చిన అవగాహన ఇతగాడికి ఉండదు. నేను చచ్చే వరకు ఇతనితోనే నా జీవితాన్ని పంచుకోవాలని ఈవిడి గారికి ఉండదు. అలాంటి కుటుంబాలు మనం చూస్తూ ఉన్నప్పుడు అవి ఒక చిన్న నరకంలా కనబడతాయి. ఈరోజు చాలా కుటుంబాలలో నరకమే ఏలుబడి చేస్తుంది. కారణం అపవాది వారి మీద ఏలుబడి చేస్తూ ఉన్నాడు. వారి కుటుంబాలు దేవుని ఆత్మ స్వాధీనంలో లేవు. కుటుంబాన్ని సక్రమంగా నడిపించుకోవాలి. నా కుటుంబం బాగుంటే నేను వెళుతున్న సంఘం బాగుంటుంది, నేను వెళుతున్న సంఘం బాగుంటే మా చుట్టూ ఉన్న సమాజం బాగుంటుంది అన్న స్పృహ చాలామందికి లేకపోవడం చేత ఎట్లోగట్లా పెళ్ళయింది, ఏదోలా కాపురం చేశాం, కాపురం చేశాక పిల్లల కన్నాం కాబట్టి పెంచుతున్నాం ఇవ్వండి అనేటువంటి ఒక ఉదాసీన, నిలువెచ్చని, దౌర్భాగ్యమైన గుణాలు చాలామంది భార్యాభర్తల్లో ఉన్నాయి. నేను అప్పుడప్పుడు అడుగుతుంటే మీ పెళ్ళి అయ్యిందంట, అయ్యిందంటారు. ఎందుకయింది పెళ్ళంటే అదేం ప్రశ్న? ఎందుకయిందంటే మాకు వయసు వచ్చింది కనుక పెళ్ళి అయ్యింది, శరీరంలో కోరికలు రేగుతుంటాయి కనుక అవి తృప్తిపరచుకోవడానికి పెళ్ళి అయ్యింది. అమ్మా నాన్నలు పెళ్లి చేయకపోతే మేము వాళ్ళ గుండెల మీద బరువుకుంటాం కాబట్టి అవి పెళ్లి చేశారు. ఇదేనండి పెళ్ళంటే? నీకు వయసు వచ్చింది కనుక పెళ్లి చేశారా? నీ శరీరంలో ఉన్న కోరికలు తృప్తిపరచుకోవడానికి పెళ్లి చేశారా?
అలాగని మీ అమ్మా నాన్నలకు బాధ్యత ఉంది కాబట్టి పెళ్లి చేశారా? ఈ పెళ్లి వెనకాల దేవుని చిత్తం ఉందండి. ఈమె నా జీవితంలోకి రావడం దేవుని చిత్తమండి. ఇతరు నాకు పెరిమిటవ్వడంలో దేవుని చిత్తమండి. మేము కుటుంబంగా మేము బాగుండాలండి. మేము బాగుంటే సంఘం బాగుంటుందండి. మా సంఘం బాగుంటే సమాజం బాగుంటుందండి. అప్పుడు దేవుని ఆశీర్వాదాలకు మేము పాత్రులమవుతామండి అన్న ఆలోచన కించెత్తు కూడా లేకుండా పశువులు కాపురం చేస్తున్నాయి, మనుషులు కాపురం చేస్తున్నారు. పందులు పిల్లల కంటున్నాయి, ఏమంటే మనుషులు పిల్లల కంటున్నారు. అర్థం పర్థం లేని జీవితాలు జీవించి మనము భ్రష్టు పడుతున్నాం. మన వెనకాల వస్తున్న ఈ యవ్వన పిల్లల జీవితాలు కూడా భ్రష్టు తగిలించి వదిలిపోతున్నాం. అమ్మ వింటున్నారా? అసలు దేవుడు కుటుంబం అనే దాని విషయమై ఆయన వేసినటువంటి బ్లూ ప్రింట్ ఏంటో, నమూనా ఏంటో, ఆ నమూనాలో మన కుటుంబం సరిగ్గా ఫిట్ అయ్యిందో లేదో అది మనం చూడాలి. అందుకొరకు నేను 127వ కీర్తన 128వ కీర్తన చదివించాను. నేను భర్తల కొరకు దేవుడు వేసిన బ్లూ ప్రింటే చెప్తాను. తర్వాత భార్యల కొరకు దేవుడు వేసిన బ్లూ ప్రింట్ ఏదో చెప్తాను. తర్వాత బిడ్డల కొరకు దేవుడు వేసిన నమూనా ఏంటో చెప్పి నా సందేశం ముగిస్తాను. భర్త, భార్య, బిడ్డలు, అంతే నా ప్రసంగం. చెప్పండి ఒకసారి. భర్త, భార్య, బిడ్డలు. సరే వినండి ప్రియమైన స్నేహితులారా, ఈ 127, 128వ కీర్తనలో భర్తల గురించి ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలు చెప్పబడ్డాయి. నేను చదువుతున్నాను చూడండి. 128వ కీర్తన 4వ చరణం చూడండి. 128వ కీర్తన 4వ చరణం చదివితే యెహోవా యందు భయభక్తులు గలవాడు అని రాసి ఉంది. తర్వాత మళ్ళీ 128 మొదటి వచనం చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగి అని రాసి ఉంది. అనగా ఒక ఆశీర్వదించబడిన ఆనందకరమైన ఆదర్శప్రాయమైన ఒక కుటుంబానికి పెరిమిటి ఎలా ఉంటాడు అంటే అతను దేవుని యందు భయభక్తులు గలవాడై ఉంటాడు. అది కీలకమైన విషయం. ఏమి కలిగి ఉంటాడు? దేవుని యందల భయభక్తులు కలిగి ఉంటాడు. ఈ రోజున దేవుని భయం లేని పెనిమిట్లు, వినండి ప్రియమైన స్నేహితుల, భర్తలు వారి కుటుంబానికి ఎంతో కీడు తెచ్చేవాళ్ళు. నేను వరుసగా కొన్ని సంగతులు చెప్తాను. దేవుని యెడల భయభక్తులు ఉంటే ఒక భర్తకు ఎలాంటి అనుభవాలు అతని జీవితంలో ఉంటాయో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నాతో కలిసి వాక్యం చూడండి. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 23వ వచనం. సామెతల గ్రంథం బాగా వినాలి, కళ్ళు మూతలు వేయకండి. మీరు నిద్రపోవడానికి వచ్చుంటే ఆ పాఠదానికి ఇక్కడ రావాల్సిన అవసరమే లేదు కదా. ఒక 2-3 కనబడుతున్నారు, మీరు కళ్ళు బరువెక్కిపోతున్నాయి. ఏమండి, నిద్ర భారం ఎక్కువైంది. బహుశా మీకున్న పనులు అలసట వలన మీరు అట్లున్నారేమో నాకు తెలియదు. కానీ ఒక బ్రదర్ గారు, ఒక సిస్టర్ గారు ఏమండి జోగుతూ ఉన్నారు. నాకు ఆ మాయిదారు రోగం ఉంది. నా రోగం ఏంటనంటే నా కళ్ళు మూసుకొని వాక్యం చెప్పడం రాదు. దాదాపు అందరి వైపు చూస్తానే వాక్యం చెప్తుంటాను. కనుక మీరు నిద్రపోతుంటే చెప్పే నాకు నిరుత్సాహమే. మీ వల్ల మరి కొంతమంది వాక్యం వినకుండా చేసే ఒక కీడు మీ కుటుంబానికి తీసుకెళ్తారు మీరు. కనుక ఒకవేళ నిద్ర వస్తే, మొన్న మా కాన్ఫరెన్స్లో పెద్ద పాస్టర్ గారే ఆయన వాక్యం చెబుతుంటే బుడుంగుమని లేచి నిలబడి వెనకాలకి వెళ్ళి ఇట్లా నిల్చున్నాడు. నాకు తెలియక ఏమైంది అతను నిల్చున్నాడని దగ్గరికి వెళ్ళి ఏమన్నా ఎందుకలా నిల్చున్నామనంటే కొంచెం నిద్రాభారంగా ఉంది బ్రదర్, అందుకని వాక్యం పోగొట్టుకుంటానేమని కొద్దిసేపు నిలబడతాను, నాకు మత్తు తగ్గితే కూర్చుంటాను అన్నాడు. సిగ్గు లేకుండా చెప్పుకున్నాడు. దేవుని మందిరానికి వచ్చింది వాక్యం వినడానికి అన్న సీరియస్నెస్ మనకుంటే ఎలాగ వినగలనని ప్రయత్నం చేయాలి. మా దగ్గర ఒక ఆవిడ ఉంటుంది, జోగమ్మ, ఆవిడ గారి పేరు. మా జోగమ్మ మీ అంత మంచి ఆడమ్మేం కాదు. ఎందుకంటే మీరు బాగా చీర కట్టుకోవడం వచ్చు, మా జోగమ్మ చీర కట్టుకోవడం రాదు. మీరు బ్లౌజులు వేసుకుంటారు, మా జోగమ్మ బ్లౌజ్ వేసుకోదు. మీరు జడలు వేసుకుంటారు, మా జోగమ్మ జడ వేసుకోదు, మెట్ట పెట్టుకుంటుంది, బ్లౌజ్ వేసుకోదు. కుచ్చులు మీరు ముందుకు పెట్టుకుంటారు, చీర కుచ్చులు, మా జోగమ్మ చీర కుచ్చులు వెనక పెట్టుకుంటుంది. అందుకు అడ్డుగుండారమ్మలు అంటాం మేము వాళ్ళని. ఒకసారి నేను వాక్యం చెబుతుంటే, వింటున్నారా, నేను వాక్యం చెబుతుంటే అంటుంది, కొద్దిసేపు ఆగిది. నేను గమనిస్తున్నాను, ఏం అయితే రోగం వచ్చిందిరా దీనికని. నేను వాక్యం చెబుతూనే ఉన్నాను, చెప్తుంటే అంటుంది మళ్ళీ.
దెయ్యం పట్టిందా ఏం పాడా ఎందుకు అలాగ అంటుంది అనుకుంటే, నేను ప్రసంగం చేసే ప్రతిసారి అంటే ప్రసంగం అంతట్లో ఒక్కొక్క 20 నిమిషాలకు ఒకసారి 10 నిమిషాలకు ఒకసారి అంటుందన్నమాట. సరే ప్రసంగం అంతా ముగించి జోగమ్మని పిలిచాను. ఏం జోగమ్మ, వాక్యం వింటూ వింటూ అంటున్నావేంటి, నీకేమవుతుంది చెప్పు అన్నాను. ఏం అవ్వలేదు స్వామిబాబు అంది. మరి ఎందుకు అలాగ అంటున్నావనంటే, అదేంటో కానీ బాబు, వీధిలో ఊర్లో ఉన్నప్పుడు ఏం కబుర్లాడినా నిద్ర రాదు, కానీ గుడిలోకి వచ్చి వాక్యం విన్నప్పుడు ఏంటో దెయ్యం వచ్చి నెత్తి మీద కూర్చుంటుంది బాబు, సైతాను కొండ్రప్పల మీద కూర్చుంటాడు బాబు, నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. అందుకే నా దగ్గరున్న పిన్నీస్ తీసుకొని ఇట్లా పట్టుకుంటున్నాను, నాకు నిద్ర వస్తుంటే పుట్టుకుమని పడుచుకుంటున్నాను అంటున్నాను అంది. చెయ్యి చూపిస్తే వినండి, ఎర్రగా రక్తం కారిన గుర్తు కనబడుతుంది ఆమె వేనికి. చదువు సంస్కారం లేని ఆవిడకు, చీర కట్టుకోవడము నాగరికత తెలియని ఆవిడకు దేవుని వాక్యం వినాలని అంత తృష్ణ ఉంటే, చదువుకున్న మీకు మరెక్కువ సంస్కారం ఉన్న మీకు దేవుని వాక్యం నిష్టగా వినాలనేటువంటి సంస్కారము సంస్కృతి రావాలిగా. రావాలంటారా రాకూడదంటారా చెప్పండి. మరేంటి అసలు వాక్యం వినడానికి వచ్చి మీరేదో నాగుపాము ఊగినట్టు ఎట్లా ఊగితే ఎట్లా? ఇద్దరే ఉన్నారులేండి, వాళ్ళు ఎవరో వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం ఓపిక తెచ్చుకోండి. నాకు తెలుసు మీరు అలసిపోయి ఉంటారు, నిద్రాభారం వల్ల కొంచెం కునుకొస్తుంది. నేను మిమ్మల్ని ఏం తప్పు పట్టడం లేదు, కానీ ఇది వాక్యం వినే సమయం కాబట్టి శ్రద్ధగా దేవుని వాక్యం విందాం. సరే, పాయింట్ ఏంటనంటే, ఒక మంచి ఆదర్శప్రాయమైన ఆశీర్వాదకరమైన వినండి ఆనందకరమైన కుటుంబంలో భర్త పెనిమిటి ఎట్లుంటాడనంటే, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటాడు. అదే దేవుడు రాసినటువంటి బ్లూ ప్రింట్, దేవుడు రాసిన నమూనా అదే. సరే, దేవుని ఎట్లా భయభక్తులు ఉంటే ఎట్లుంటాడు ఆయన, ఇది కొంచెం మళ్ళీ తెలియాలి. చూపిస్తాను రండి. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 23వ వచనం చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. తృప్తుడై అనే మాట రౌండప్ చేయండి. దేవుని ఎట్లా భయభక్తులు కలిగిన వాడు తృప్తితో జీవిస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన భర్త తృప్తిగా జీవిస్తాడు. దేవుడు తనకిచ్చిన భార్యతో తృప్తి, దేవుడు తనకిచ్చినటువంటి ఆదాయంతో తృప్తి, దేవుడు తనకిచ్చిన పిల్లలతో తృప్తి. వినండి ప్రియులారా, ఆ భర్త మన తృప్తిగా జీవిస్తాడు. మంచి భార్య నాకుంది, మంచి ఆదాయం నాకు దొరుకుతుంది, మంచి పిల్లలు నాకు పుట్టారు అని తృప్తిగానే ఉంటాడు. వినండి ప్రియులారా, కొంతమందికి తృప్తి ఎందుకు లోపిస్తుందంటే, తన భార్యని మరొక అమ్మతో పోలుస్తుంటాడు. ఆ అమ్మ చూసావా ఎలాగుందో, దీని ముఖం ముదనష్టం ముఖం, దీని ముఖం చూసావా సీదర ముఖం ఉంది, నేరకపోయి పెళ్లి చేసుకున్నాను అంటాడు. ఎందుకు ఇలాగ అంటున్నాడంటే, తన భార్యను వేరొక ఆమెతో పోల్చుకున్నాడు గనక ఆమె ఇతని కంటికి బాగా నచ్చింది కాబట్టి ఈవిడ గారేమో కొంచెం అసంతృప్తి కలిగిస్తుంది తనకి. మోటుగా గట్టిగా చెప్పగలను, కానీ కొంచెం సభ్యతా సంస్కారం అడ్డొస్తుంది కనుక ఈ ఉదాహరణ చెప్తున్నాను. భార్య ఎవరో ఎదురింటి సుబ్బమ్మ గారు వేసిన కూర నేను తినేస్తే ఏం బాగుంటుందని, పెనిమిటి తింటే బాగుంటుందని పెనిమిటి కొరకు ఉంచింది. ఇతగాడు రాగానే వడ్డం చేసి ఎదురింటి సుబ్బమ్మ గారు పెట్టిన కూర పెడితే బాగా 6 ముద్ద లోపలికి ఎగ్గరేసి బ్రేవ్ అని పట్టబాకుని, ఏంటి ఈవేళ కూర మన ఇంట్లో వండినట్టుగా లేదే అన్నాడు. అవునండి, నేను వండలేదండి, ఎదురింటి సుబ్బమ్మ గారు పెట్టారు, మీరు తింటారని మీ కొరకే ఉంచాను అంటే ఇతను అంటాడు, అబ్బా ఎంత బాగా చేశారో సుబ్బమ్మ గారు, నీ ముఖానికి ఎప్పుడైనా ఇలా వండడం వచ్చో అన్నాడు. మరి ఏ సుబ్బమ్మ వచ్చింది పెళ్ళైన నాటి నుంచి ఇప్పటి వరకు? బాగా ఎవడు తిని బలిసి దెమ్మకొక్కలా తయారైన ఈ దెబ్బోడు ఊరపందిలా. పెళ్ళైన నాటి నుంచి సుబ్బమ్మే వచ్చి వండి పెడుతుంది. ఎదురుడి సుబ్బమ్మ నీకు ఆరోగ్యంగా ఉండడానికి నీ భార్య కదా వండి పెడుతుంది. ఏమంటే పొరుగింటి పుల్లకూర ఒక పూటే రుచిగా ఉంటుంది, రెండో పూటకి వెగటి పుట్టేస్తుంది. ఇప్పుడు తన భార్య వంటకాన్ని ఎవరి వంటతో పోలిస్తున్నాడు? ఎదురుని సుబ్బమ్మ గారు వంటతో పోల్చాడన్నమాట. అసంతృప్తి వచ్చింది. ఇలాంటి భర్త భయభక్తులు ఉన్నవాడు కాదు.
భయభక్తులు కలిగిన భర్త తృప్తుడై జీవిస్తాడు. దేవుడిచ్చిన భార్య నాకు చాలు, దేవుడిచ్చిన ఆదాయం నాకు చాలు, దేవుడిచ్చిన మంచి బిడ్డలు చాలు. కొంతమంది భర్తలు అంటారు, చూసావా మన పిల్లలు ఎట్లున్నారో, మా ఫ్రెండాల పిల్లలైతే అంటాడు. వాళ్ళ ఫ్రెండాల పిల్లలంటే దేవదూతలట, ఇతగాడికి పుట్టినోళ్ళేమో దెయ్య పిల్లలంట. నీకు తెలియదేమో వాళ్ళు ఎంత దెయ్యాల్లాగా బతుకుతుంటారో. నీ ఫ్రెండ్ నేను మోసం చేయడానికి మా బాబు ఎంత బాగా చదివాడో తెలుసా అన్నాడు. నీ కొడుకు అంత చదివినట్టు నీకు అనిపించడం వల్ల మా కూతురు తలదించుకుంటే దేవదూత అని చెప్పాడు. ఆ పిల్ల దేవదూత అనుకుంటున్నావు, అది వీధిలో దేవదూతే. నువ్వు రోడ్డు మీదకి వెళ్ళి కాలేజీకి వెళ్ళి చూడు, అది పెద్ద రాక్షసులా బతుకుతూ ఉంటుంది. నీకు అది తెలీదు. నీ ఫ్రెండ్ నిన్ను మోసగించడానికి చెప్పే మాటలు విని, అమ్మాయి మనకే పిల్లలు పుట్టారే బాబు, మా ఫ్రెండాల పిల్లలైతే దేవదూతలు, ఎంత బాగా చదువుకుంటున్నాడో కొడుకు, ఎంత బాగా ఉంటుందో వాళ్ళ కూతురు అని వాళ్ళ పిల్లలతో నీ పిల్లలకు పోలికేంటి? నీకు దేవుని భయభక్తులుంటే నా సంసార జీవితాన్ని దేవుడు దీవించి ఇచ్చిన పిల్లలు అని వారిలోనే తృప్తిగా ఉండాలి. కానీ ఎవరో పరాయోల పిల్లలతో నీ పిల్లలను పోల్చడమేమిటి? అలాగనే వినండి ప్రియులారా, జీతం ఆడేమో అంత సంపాదించుకుంటున్నాడు, నా బతుకే ఇట్లా తగలబడిందని ఊసురోమంటాడు. బైబిల్ ఏమంటుందో తెలుసా? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో భక్తుడు ఒక మాట అన్నాడు చూడండి. ధనాపేక్ష లేనివారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. దేంతో తృప్తిగా ఉండండి? దేవుడు ఎంతే జీతం ఇచ్చాడు చాలు అనుకో, అంతేగాని వాడికేమో ఏమిటి వేల రూపాయలు పడిపోతున్నాయి, నాకేం వందల్లోనే ఉందని బూసురోమని బతకొద్దు. వాడికి 1000 వస్తే 1000కు తగిన ఖర్చులుంటాయి, నీకు 100 వస్తే 100కు తగిన ఖర్చులుంటాయి. ఎంత చెట్టుకి ఇలాంటివి బాగా తెలుస్తాయి. మళ్ళీ ఎంత చెట్టుకి అంతే గాలట. 1000 వచ్చినోడికి 1000లో ఖర్చు ఉంటుంది, 100 వచ్చినోడికి 100లో ఖర్చు ఉంటుంది. అంతేగాని ఆడికి అంత వస్తుంది నాకంత లేదని బతుకుతున్నామంటే నీకు తృప్తి లేదంటే అర్థమేంటో తెలుసా? దేవుని ఎడల భయభక్తులు లోపించాయి నీకు. ఈ రోజున దేవుని ఎడల భయభక్తులు లోపించిన భర్త తన కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా ఉంచుకోలేడు, శాపకరమైన గృహంగా చేసుకుంటాడు. తన కుటుంబాన్ని ఆనందంగా ఉంచుకోలేడు, అది దుఃఖ సముద్రంలోకి నడిపిస్తాడు. తన కుటుంబాన్ని ఆదర్శప్రాయంగా ఉంచుకోడు, అది అసలు చూడదగడానికి పనికిరాని కుటుంబంగా చేసుకుంటాడు. అమ్మ అర్థమవుతున్నదా? యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు తృప్తుడై జీవిస్తాడు. మొదటి మాట. రెండో మాట చూపిద్దాం రండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. చెడుతనమును విసర్జించినవాడు. దేవునందు భయభక్తులు కలిగిన భర్త చెడుతనాన్ని విసర్జిస్తాడు. చెడుతనం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇంట్లోనే వచ్చింది. కొడుకు వల్ల వచ్చిందో, కూతురు వల్ల వచ్చిందో, తన వల్లనే వచ్చిందో, తన భార్య వల్లనే వచ్చిందో, అది దేవుని దృష్టి చెడు అని తెలిస్తే ఏం చేస్తాడట? దేవునందు భయభక్తులు కలిగిన వాడు దాన్ని విసర్జించే పని పెట్టుకుంటాడట. అరుణోదయమున లేచి, చూసారా, తన కుమారులు తన కుమార్తెలు తమ హృదయములో దేవుని దూషించారేమో అని అట. పాపం చేశారేమని కాదు. ఎవడు పాపం చేయటం అంటే బయటికి కనబడే పని, దూషించడం లోపలంటే అది లోపల పని. ఒక రహస్యంగా నాకు తెలియకుండా, వాళ్ళకే తెలియకుండా లోపల దేవుని దూషించిన వారైనారేమో అని ఆ చెడును విసర్జించడానికి అరుణోదయమున లేచి ఒక్కొక్క బిడ్డ విషయమై అతను దహన బలి అర్పించి అతను సేవ చేస్తున్నాడే ఒక యాజకుడిలాగా. అది చెడుతనమును విసర్జించడం. అమ్మ అర్థమవుతున్నదా? దేవునియందు భయభక్తులు కలిగిన వాడు తృప్తుడై జీవిస్తాడు. దేవునియందు భయభక్తులు కలిగిన వాడు చెడుతనమును విసర్జిస్తూ బతుకుతాడు. మరొక మాట చూద్దాం రండి. సామెతల గ్రంథంలో 8వ అధ్యాయం. ఇలాంటివన్నీ చిన్న చిన్న మాటలే, కానీ మన జీవితంలో అభ్యాసములకు తెచ్చుకుంటే మన కుటుంబాలు చిన్న పరలోకంలాగా ఉంటాయి. 8వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఏమి రాసింది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. మీరు ఒకళ్ళు చదివితే సరిపోని, ఎంతమంది చదివితే సంతగొల్లులాగా ఉంది ఇదంతా.
నా వాక్యం నేను చదువుకుంటా, మీరెవరు చదవనక్కర్లా. అమ్మ వినండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెప్పండి, చెడుతనమును అసహించుకొనుట. విసర్జించే చెడు ఇంటిలో వస్తుంది, జీవితంలో వస్తుంది. అసహించుకునే చెడు బయట ఉంటుంది. బయట ఉన్న చెడు అసహించుకోవాలి, ఇంటిలో వచ్చిన చెడు విసర్జించాలి. కనుక బయట బోల్డంత చెడు ఉంది. లంచగొండితనం ఒక చెడు, ఏమండి, అవినీతి ఒక చెడు. అమ్మ ఆలకిస్తున్నారా? ఏమండి, కులతత్వం ఒక చెడు. ఏమంటే లోకంలో సైతాను వల్ల వచ్చిన చెడులు కుప్పల తెప్పలుగా ఉన్నాయి. వాటిని మనం పెంచి పోషించకూడదు, వాటిని అసహించుకోవాలి. బయట ఉన్న చెడును అసహించుకోవాలి, లోపల ఉన్న చెడు విసర్జించాలి. మెట్టుకు దేవుని భయభక్తులు కలిగిన వాడు తృప్తుడై జీవించాలి. అది విషయం. ఇప్పుడు చెప్పండి సిస్టర్ గారు, ఆలోచించండి. భర్త యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడేనా? మరి నీ కుటుంబం ఆనందంగా, ఆశీర్వాదకరంగా, ఒక ఆదర్శప్రాయంగా ఉండాలనంటే నీ పెనిమిటే బాగులేకపోతే ఇంకేం, పునాదే బాగులేకపోతే ఇంకేం బాగుంటుంది చెప్పండి. అలాగని భర్త నిందించడానికి చెప్పడం లేదు సుమా. అయ్యో ప్రభువా, నా భర్త ఇలాంటి వాడు కాలేకపోయాడేంటి, కనికరించవా దేవా, నీ యొక్క భయభక్తులు ప్రసాదించవని మీరు ప్రార్థన చేయడానికి చెబుతున్నాను ఈ సందేశం. ఇప్పటికే భర్తలుగా మారినటువంటి వారికి అడుగుతున్నాను, నువ్వు భర్తగా దేవుని భయభక్తులు అడిగి తృప్తుడివై జీవిస్తూ, చెడుతనాన్ని అసహించుకుంటూ, చెడుతనాన్ని విసర్జిస్తూ నమ్మకంగా బ్రతికే భర్తవేనా? అలా కాకపోతే దేవా నీ భయము నాకు పుట్టించవా, నీ ఎడ్ల భయభక్తులు నాకు అనుగ్రహించవా అడగండి. ఆయన అనుగ్రహించేవాడు. ఆయన పుట్టిస్తేనే వస్తాయి దేవుని ఎడ్ల భయభక్తులు. మనం కోరి తెచ్చుకోలేము, ఎవరినో చూసి మనం పులుముకోలేము. ఇది దేవుడు ప్రసాదించవలసిన విషయం అని మీరు దయతో గమనించాలని కోరుతున్నాను. ఇది మొదటి మాట. పెనిమిటి గూర్చి కుటుంబ నమూనాల ఉన్నది దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండుట. ఇది పెనిమిటికి సంబంధించింది. మళ్ళీ రెండో సంగతి చెప్తాను. 128వ కీర్తన మళ్ళీ మొదటి వచనంలోనే ఇలా వ్రాసి ఉంది. మొదటి మాట దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండుట. రెండో మాట చూపిస్తాను చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. భర్తలట, అమ్మ ఆలకిస్తున్నారా? భర్తలంట దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడంతో పాటు వారు దేవుని త్రోవల్లో నడవాలి, అనగా దేవునిని వెంబడించాలి. దేవుని త్రోవలో నడవడం అంటే దేవుని వెంబడించాలి. క్రైస్తవ్యంలో దేవుడు పిలిచిన పిలిపేంటో తెలుసా? మీరు మారు మనసు పొంది సువార్తను నమ్మండి, నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలరుగా చేస్తానన్నాడు. క్రైస్తవ భక్తి అంటేనే దేవుని వెంబడించడం. క్రైస్తవ భక్తి అంటేనే దేవుని వెంబడించడం. మీకు ఒక విషయం చెప్పనా? వెంబడించిన ప్రతి వారు కూడా విడిచిపెట్టవలసిందేదో విడిచిపెట్టి వెంబడిస్తారు. ఈ రెండు ఉంటాయి. విడిచిపెట్టుట, వెంబడించుట రెండు కలిసి ఉంటాయి. బొమ్మ బొరుసు నాణాన్ని కలిసి ఉన్నట్టుగా, పక్షికి రెండు రెక్కలు కలిసి ఉన్నట్టుగా వెంబడించుట, విడిచిపెట్టుట రెండు కలిసి ఉంటాయి. విడిచిపెట్టని వాడు వెంబడించలేడు. అమ్మ వింటున్నారా? వెంబడించలేని వాడు విడిచిపెట్టలేడు. ఈ రెండు ఒకదానితో ఒకటి పెనవేసుకున్న అనుభవాలు. పేతురు ఆంద్రేయుని ప్రభు పిలిచాడు, హే మారు మనసు పొందండి, దేవుని రాజ్యం సమీపించింది, నన్ను వెంబడించండి, మిమ్మల్ని మనుషుల పట్టు జాలరుగా చేస్తానన్నాడు. అప్పుడు పేతురు ఆంద్రేయ ఏం చేశారు? తమ వలలు విడిచిపెట్టి ప్రభుని వెంబడించారు. తర్వాత యోహాను యాకోబులు వారు వలలు బాగు చేసుకుంటూ ఉంటే ప్రభు అన్నాడు, హే దేవుని రాజ్యం సమీపించింది, నన్ను వెంబడించండి అని పిలవగానే యోహాను యాకోబులు ఏం చేశారో తెలుసా? తమ దోణిలను, తమ తండ్రిని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించారు. నా సొంత మాటలని చెప్పడంలా, బైబిల్ ఉన్నవే చెప్పాను. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయి ప్రియులారా. మత్తయి సువార్త 4:19 చదువుతాను చూడండి. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలరుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయన వెంబడించిరి. మళ్ళీ 22వ వచనం చూడండి. వెంటనే వారు తమ దోణిను, తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనని వెంబడించారు. అమ్మ వింటున్నారా? అలాగనే ప్రియమైన స్నేహితులారా, మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనంలో యేసు అక్కడి నుంచి వెళ్ళుచు సుంకం పెట్టినొద్ద కూర్చున్న మత్తయి ఒక మనిషిని చూచి నన్ను వెంబడించమని చెప్పగా అతడు లేచి ఆయనను ఏమి చేసినమ్మా? ఆ డబ్బు సంచి వదిలేశాడు, ఉద్యోగం వదిలేశాడు.
వెంబడించడం అనేది విడిచిపెట్టడంతో కలిసి ఉంటుంది. విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టని వాడు ప్రభువుని సరిగా వెంబడించలేడు. వెంబడించాలి అని తీర్మానం చెయ్యని వాడు విడిచిపెట్టలేడు. ఈ రెండు ఒకదానితో ఒకటి పెనవేసుకున్న అనుభవాలు. కనుక కుటుంబంలో కుటుంబ యజమాని అయిన భర్త లేదా పెనిమిటి దేవుని వెంబడించినోడు కావాలి. అమ్మా, ఒకసారి దేవుడు అబ్రాము గురించి మాట్లాడుతూ తన కేర్ ఆఫ్ అడ్రస్ ఇలా చెప్పుకున్నాడు. ఏమని చెప్పుకున్నాడో తెలుసా అండి? దేవుడు నేను అబ్రాము, ఇస్సాకు, యాకోబుల దేవుడని తన కేర్ ఆఫ్ అడ్రస్ వాళ్ళతో పెట్టుకున్న దేవుడు ఒకసారి అబ్రామును గురించి మాట్లాడితే ఇట్లా అన్నాడు. చూపిస్తాను చూడండి. ఆ ఆదికాండం 18:18 నేను చదువుతున్నాను, చూస్తారా? ఇట్లనగా యెహోవా అబ్రామును గూర్చి చెప్పినది, అతను కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గము గైకొనుటకు అతడు నేను ఆజ్ఞాపించినట్టు నేను అతనిని ఎరుగుయున్నాను అనెను. అంటే అబ్రాము నన్ను వెంబడించేవాడుగా నేను ఎరుగుదును. ఓ దేవా, నీకు అబ్రాము తెలుసు అంటే నాకెందుకు తెలియదు? ఏం తెలుసు నీకు అబ్రాముని గురించి అంటే, నేను ఆజ్ఞాపించినవన్నీ తూచా తప్పకుండా నెరవేర్చి నన్ను వెంబడించేవానిగా నేను అబ్రాముని ఎరుగుదును. ఏమి సాక్ష్యం అండి అది? ఈరోజు దేవుడు నిన్ను ఎరుగును అని ఒకవేళ అనుకుంటే ఏమని ఎరుగును? నేను ఆజ్ఞాపించినవన్నీ తూచా తప్పకుండా పాటించి నన్ను వెంబడించువానిగా నేను అబ్రామును ఎరిగినట్లుగా నిన్ను ఎరుగును అని చెప్పునా దేవుడు. ఇప్పుడు ఒక మాట అడుగుతాను, నువ్వు యేసును వెంబడించడానికి నేటి వరకు నువ్వు విడిచిపెట్టుకున్నవేంటో చెప్పు. దేవునికి అసహ్యమైనవి, దేవునికి హేయమైనవి, దేవునికి నచ్చనివి ఏమి విడిచిపెట్టుకుని ప్రభుని వెంబడించావో ఒక మాట చెప్పరాదు? ఈరోజు అవేమీ ఉండవు. విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టకుండా ఆ పాపమును, దేవునికి అసహ్యకరమైనవి, దేవునికి హేయమైనవి అన్ని జీవితంలో కలిగి ఉండి నేను ప్రభుని వెంబడిస్తున్నానంటే కుదరదు అనే విషయాన్ని మీకు అర్థం కావడానికి ఇంత వివరణ ఇచ్చాను. వినండి, కుటుంబ నమూనాలో భర్తల గురించి దేవుడు అంటున్నాడు. భర్తలు వినండి, మొదటి మాట దేవుని యెడల భయభక్తులు కలిగిన వారైతే, భర్తలు దేవునిని వెంబడించిన వారైతే ఆ కుటుంబం ఎట్లుంటుందో తెలుసా? ఆశీర్వదించబడిన, ఆనందకరమైన, ఆదర్శప్రాయమైన కుటుంబమై నిలుస్తుంది. రెండు చెప్పాను, మూడో సంగతి చెప్తాను రండి, టైం అవుతుంది కనుక. 127వ కీర్తనకు రండి. ఇప్పుడు 128 అక్కర్లేదు. 127వ కీర్తనలో నేను వరుసగా చదువుతాను. ఇవి తెలిసిన మాటలే, కానీ సందర్భం వచ్చింది కనుక చదువుకోవాలి. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలు కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రైన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన భోజనము తినుచు ఉండుట వ్యర్థమే. ఇవన్నీ ఈ రెండు మాటలు వచనాలు కలిపితే ఏమండి, భర్తలు ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడనంటే, దేవుని యెడల భయభక్తులు కలిగి ఉండడంతో పాటు, దేవునిని వెంబడించడంతో పాటు దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు కావాలి. ఏంటమ్మా? ఏమని విశ్వాసం ఉంచాలి అని అంటే, నా ఇల్లు కట్టేవాడు దేవుడు, నా కుటుంబాన్ని కాపాడేవాడు దేవుడు, నేను కష్టార్జితం అనుభవించడానికి సహాయపడేవాడు కూడా దేవుడే అని దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు కావాలి. అది ఇక్కడ దేవుడు కోరుతున్న విషయం. ఒకడు ఇల్లు కట్టాలనుకున్నాడు, దేవుడే కట్టడానికి పూనుకోకపోతే అతని ప్రయాసంతా వ్యర్థమే కదా. దేవుని కాపలా కాసేవారు పట్టణాన్ని కాపాడాలనుకుంటున్నారు, దేవుడే కాపలా కాయకపోతే వారు కాపలా కాయడం వ్యర్థమే కదా. కష్టార్జితం సంపాదించుకుంటున్నారు, దేవుడు ఆశీర్వదించకపోతే అది నోటి వరకు చేరదు కదా. అందుకని కట్టాలన్నా, కాపాడాలన్నా, ఎవడు కష్టార్జితం అనుభవించాలన్నా దేవుడు సహాయపడేవాడు గనక దేవుని మీద విశ్వాసం ఉంచి బ్రతకాలి. నేను నా కుటుంబాన్ని కట్టుకోలేను, దేవుడు కట్టాలి. నేను నా భార్య బిడ్డలను కాపాడలేను, దేవుడు కాపాడాలి. నేను నా కష్టార్జితం నీ కుటుంబం అంతా అనుభవించేలాగా నేను చేయలేను, దేవుడు చెయ్యాలి అన్న విశ్వాసంతో బతికే పెనిమిటి, వినండి ప్రియులారా, యోగ్యుడైన పెనిమిటి. నా కష్టార్జితం అండి, నా చెమట అండి అనుకోవద్దు. నువ్వు కష్టార్జితం నీ చెమటతో నువ్వు సంపాదించుకున్న దాన్ని సంపాదించుకోగలగడానికి నీకు ఆయుష్, ఆరోగ్యం మళ్ళీ ఆయన ఇవ్వాలి కదా.
నీకు నువ్వుగా ఆయుష్ రాదుగా, నీకు నువ్వుగా ఆరోగ్యవంతుడు కాలేవు కదా. అందుచేతనే ప్రియమైన స్నేహితులారా, పోనీ ఎంత కష్టపడి సంపాదించినా కానీ అది చిరిగిపోయిన సంచిలో వేసినట్లయిపోతే నీ కష్టార్జితమంతా నేలపాలే కదా. కనుక దేవుని పిల్లలారా ఆలకించండి. ఒక ఆశీర్వదించబడిన ఆనందకరమైన ఆదర్శప్రాయమైన ఒక కుటుంబములో ఒక పెనిమిటి దేవుని ఎడల భయభక్తులు కలిగి, రెండవ మాట వినండి చెప్పండి, దేవుని ఎడల భయభక్తులు కలిగి, రెండవ మాట దేవునిని వెంబడిస్తూ, మూడవ మాట దేవుని యందలి విశ్వాసంతో బ్రతుకుతాడు. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ కూర్చున్న పెనిమిటిల భర్తలకు ఈ లక్షణాలే ఉన్నాయంటారా? దేవుని ఎడల భయం, దేవుని వెంబడించడం, దేవుని యందలి విశ్వాసం, ఈ మూడు ఆయువు పట్లండి. ఒక విశ్వాసికి, ముఖ్యంగా ఒక కుటుంబ యజమానుడికి ఈ మూడు ఆయువు పట్లు. ఈరోజు చాలామంది భర్తలకు దేవుడంటే భయం లేదు, దేవుని వెంబడించే మనసు లేదు, దేవుని యందలి విశ్వాసము లేదు. వినండి ప్రియులారా, యథా రాజా తదా ప్రజ అన్నట్టు భర్తవు నీకే దేవుని భయం లేకపోతే నీ పిల్లలు ఎందుకు భయపడతారు? నువ్వే దేవుని త్రోవలో నడవకపోతే నీ పిల్లలు నీ భార్య ఎందుకు నడుస్తారు? నీకే దేవుని పట్ల విశ్వాసం లేకపోతే నీ పిల్లలకి ఎలా వస్తుంది విశ్వాసం? అక్కడ దెబ్బతింటున్నామండి. మన తలకాయ దరిద్రపు తలకాయలైనాయి మనకు. ఈ పెనిమిట్ల దగ్గరే ఉంది సమస్య అంతా కూడా. కనుక ప్రియులారా, దేవుడు వేసిన కుటుంబ నమూనా, కుటుంబ బ్లూ ప్రింట్లో భర్తల కూర్చున్న 3 సంగతులు గుర్తుంటాయా మీకు? మొదటి మాట ఏంటో చెప్పండి, దేవుని ఎడల భయం. రెండో మాట చెప్పండి, దేవుని వెంబడించడం. మూడో మాట చెప్పండి, దేవుని యందలి విశ్వాసం. ఈ మూడింట్లో ఏది లేకపోయినా ఆ పెనిమిటి ఒక పద్దుకుమాలిని పెనిమిటే. ఒకవేళ నీ భర్తకి లక్షణాలు లేకపోతే, ఈ అనుభూతులు దొరక్కపోతే, ప్రభువా కనికరించవా, నా పెనిమిటికి నీ ఎడ్ల భయం దయచేయి నాయన, నీ పెనిమిటిని నేను వెంబడించినట్లుగా చెయ్యి నాయన, నా పెనిమిటికి నీ అందరి విశ్వాసం ప్రసాదించు నాయనని నువ్వే అడగకపోతే ఎవడేడుస్తాడు చెప్పు? పాస్టర్ గారి దగ్గర, పాస్టర్ గారు మా ఆయన మారుమనసు పొందలేదండి, రక్షణ పొందలేదండి, ప్రార్థన చేయండి. మరి నువ్వేం చేస్తావు? నీకు దెబ్బ తగిలితే మరొకరు అబ్బా అని అరవాలా? నీకు ఆకలిస్తే మరొకడు పొట్ట నిండా తినాలా? ఈ క్రైస్తవులకు వచ్చిన మాయిదారు గుణం ఏంటనంటే, వీళ్ళ సమస్య అంటే ఎవడో ఏడిస్తే వీళ్ళకి మేలు పొందుతారట. మీ ప్రార్థనకు సహకరించడం తప్పని నేను చెప్పడం లేదు, ప్రార్థన సహాయం కోరుకోవడం తప్పని చెప్పడం లేదు. నీ వంతు నువ్వు ప్రార్థన చేయాలి కదా. నువ్వే బాగా ఏడవగలవు, ఎందుకంటే నీ పెనిమిటి సమస్య నీకే బాగా తెలుస్తాయి. ఎవడొక దేవుని సేవకుని కంటే నీకే బాగా తెలుస్తాయి నీ పెనిమిటి యొక్క భాగోతం అంతా. అమ్మ అర్థమవుతున్నదా? చెప్పండి, అర్థమైందా మీకు? ఏమండి, మళ్ళీ చెప్తాను. నీ కుటుంబం అది ఆశీర్వదించబడి ఉండాలన్నా, నీ కుటుంబం అది ఆనందంగా సాగాలన్నా, నీ కుటుంబం వినండి ప్రియులు అది ఆదర్శంగా 10 మందికి ఉండాలన్నా ముందు పెనిమిట్లు బాగుండాలి. భర్తలైన సహోదరులు నాతో కలుపుకొని మీరు ఆలోచించాలి, నతనిల్ రెడ్డి గారితో కలిసి ఆలోచించాలి. అలాగే భార్యలైన మీరు నా పెనిమిటికి 3 లక్షణాలు ఉన్నాయా లేదా అని మీరు ఆలోచించి, లేకపోతే ఆయన పాదాల పట్టుకొని అడగడం అన్నా నేర్చుకోవాలి. ఇంక అయిపోయింది భర్తల సంగతి. రండి భార్యల సంగతి చెప్తాను. అమ్మ వింటున్నారా? భార్యల సంగతి చెప్తాను. 128వ కీర్తన 3వ చరణం చూడండి ఏమి రాసిందో. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును అన్నాడు. చాలు, నీ భార్య నీ లోగిట ఫలించు ద్రాక్షావల్లి. పిల్లలు, ఇశ్రాయేలు ప్రజలు వారి లోగిళ్లలో ద్రాక్షావల్లులు వేసుకుంటారు, అవి ఫలించే ద్రాక్షావల్లులు అవుతాయి. అయితే ఇక్కడ సొలొమోను ఈ మాటలు రాస్తూ ఉంటున్నప్పుడు ఎవరి స్త్రీని, ఒక భార్యను ఎట్లా పోల్చినాడనంటే లోగిట ఫలించే ద్రాక్షావల్లితో పోల్చాడు. భార్యలను ఫలించే ద్రాక్షావల్లితో పోల్చాడు. ద్రాక్షావల్లిని గురించి కొన్ని మాటలు చెప్పి స్త్రీలకు అప్లై చేస్తాను, జాగ్రత్తగా ఈ మాటలు వినాలి. ఇశ్రాయేలు లోగిల్లో పెంచబడిన ఫలించే ద్రాక్షావల్లి మొట్టమొదట ఎందుకు అది ఇంట్లో ఉంచుకుంటారు లోగిళ్ళలో అంటే అందం కొరకు ఉంచుకుంటారు. ఏంటమ్మా? అందం కొరకు ఉంచుకుంటారు. కాబట్టి ఒక భార్య తన ఇంటికి అందం తెచ్చిపెట్టేది, ఒక భార్య తన ఇంటికి అందం తెచ్చిపెట్టేది.
నేను మా ఇంటికి అద్దం తెచ్చి పెట్టాలంటే ఎక్కడ పెట్టాల్సిన ఫ్రిడ్జ్ అక్కడ పెట్టాను, ఎక్కడ వేయాల్సిన కుర్చీ అక్కడ వేసాను, ఎక్కడ పెట్టాల్సిన టీవీ అక్కడ పెట్టాను, ఎక్కడ వేయాల్సిన కుర్చీ అక్కడ వేసాను, ఎక్కడ వేయాల్సిన చాప అక్కడ వేసాను, నా ఇల్లు అందంగా ఉంచుకున్నానంటే బైబిల్ దానికి అందం అండల్లా. బైబిల్లో అందమేంటో తెలుసా? క్రమమున్నది అందమైంది, క్రమమైనదే అందమైనది. నీ ఇంటిలో క్రమం ఉండేలా చూసే ఆడది ఇంటికి అందాన్ని తెచ్చిపెట్టుద్ది. ఏమిటండి క్రమం అంటే? ఆ ఇంటిలో దేవునికి మొదటి స్థానం ఇస్తూ, భర్తకు రెండో స్థానం ఇస్తూ, మూడో స్థానములో తనుంటూ, నాలుగో స్థానం పిల్లలకిస్తూ, ఐదవ స్థానం ఎవరికైనిచ్చే ఆడది. వినండి, క్రమము కాపాడుతున్న ఆడది. అటువంటి ఆడది ఇంటికి అందాన్ని తెచ్చిపెట్టేది. మళ్ళీ చెప్పనా? దేవునికి తొలి స్థానం ఇచ్చి, భర్తకు రెండవ స్థానం ఇచ్చి, భార్య మూడో స్థానంలో ఉండి, నాలుగో స్థానం పిల్లలకిచ్చి, ఐదవ స్థానం ఇతరులకు ఇచ్చే ఆడది క్రమాన్ని కాపాడే ఆడది. అటువంటి ఆడది ఇంటికి అందం. అమ్మ వింటున్నారా? దేవుని యేసుప్రభు నమ్మిన వాళ్ళు దేవునికి మొదటి స్థానం ఇస్తారు, అందులేమి అభ్యంతరం ఉండదు. కానీ రెండో స్థానం దగ్గర భర్తనుంచడం దగ్గరే మీ దగ్గర సమస్య. వీడికేం తెలుసు నేనే అన్నీ చేస్తానని రెండో చోట్లోనికి మీరు వెళ్ళిపోతారు. మీకున్న మాయిదారు రోగం అది. ఎవరికి? ఆడవాళ్ళకి. కొంతమంది మగాళ్ళ గురించి కూడా అనాలి. దేవుడిచ్చిన రెండో స్థానంలో ఉండి కుటుంబ నాయకత్వం వహించవలసిన వాడు, పాలకుడుగా యాజకుడుగా కుటుంబాన్ని నడిపించవలసిన వాడు ఎందుకంటే నాకేంటి తెలియదు, అంత సిస్టరే. నువ్వెందుకున్నావు ఇంట్లో గాజులు వేసుకొని పసుపు రాసుకొని చీర కట్టుకోరాదా దిక్కుమాలినోడా? నాకేంటో తెలియదండి, అంత సిస్టరే. మరి నువ్వు భర్తవి ఎట్లయితేవి, నువ్వు కుటుంబ యజమానుడు ఎట్లయితేవి? ఇలా అన్నానని బాధపడకండి. కొంతమంది మగాళ్ళు బాధ్యతలు దులిపేసుకోవడానికి నాకేంటి తెలియదండి, అంత ఆవిడేనండి, ఆవిడ తెలివైందండి, ఇల్లు నడిపేస్తుందండి, నాకేంటి అడక్కండి, నాకేంటి తెలియదండి. దేవుడిచ్చిన ఆ భాగ్యాన్ని తృణీకరించి బాధ్యతలు విస్మరించే భర్తలు ఇంటికి చీడ పురుగులు. దేవుడిచ్చిన భాగ్యమును విస్మరించి, దేవుడు మోపిన బాధ్యతలు విస్మరించి, వింటున్నారా? వినండి, బతికించి తిరుగుతుంటారే భర్తలు, ఆ ఇంటికి వారు చీడ పురుగులు. అర్థమవుతుందా మీకు? కనుక మీరు ఎంత తెలివైనోళ్ళైనా, ఎంత బాగా చేస్తున్నోళ్ళైనా అంతిమ నిర్ణయం ఆయన దగ్గరే జరగాలి. గనక మీరే చెయ్యండి, మీరే ఆలోచించండి. ఇలా చేద్దామని అనిపిస్తుందని అతనే తొయ్యడం నేర్చుకోవాలి. ఎందుకంటే నీ కుటుంబ లెక్క నిన్ను అడగడు ఆడదానివి, నీ కుటుంబ లెక్క దేవుడు మగాడిని అడుగుతాడు. అవ్వ ముందు పండు తినిందని దేవుడికి తెలియదు. ఎవరి ముందు తిన్నారు ఫలము? ఏదైనా తోటలో అవ్వమ్మే తినింది. ఆ విషయం దేవునికి తెలియదా? మరి అవ్వను అడగకుండా దేవుడు ఆదాముని అడిగాడే, ఆదామా నేను తినవద్దని ఆజ్ఞాపించిన ఫలమును నువ్వు తింటివని ఎందుకు అడిగినాడనంటే నీ కుటుంబ లెక్క మగాడు నువ్వు చెప్పాలి, ఆడదాన్ని నేను అడగను. ఈ రోజున చాలామంది పురుషులు ఏమంటే వారు రెండో స్థానంలో ఉండక, కుటుంబ లెక్క అప్పగించవలసిన వారుగా ఉండక వాళ్ళ స్థానంలోంచి వారు తప్పుకుంటున్నారు. ఆడవాళ్ళు రెండో చోట్లోకి వెళ్తున్నారు, తర్వాత పిల్లలు వచ్చేస్తున్నారు, తర్వాత చోట్ల మగాడు వెళ్తున్నాడు, తర్వాత ఇతరులు వచ్చేస్తున్నారు. అన్ని మిస్ప్లేస్డ్ వాల్యూసే. ఇంట్లో విలువలు స్థానభ్రంశం చెందుతున్నాయి, స్థానాలు కదిలిపోతూ ఉన్నాయి. ఏ కుటుంబంలో అయితే స్థానభ్రంశాలు ఇలాంటివి జరుగుతాయో ఆ కుటుంబం ఆనందంగా ఉండలేదు, అది ఆశీర్వాదకరంగా ఉండలేదని మీరు తెలుసుకోవాలి. కనుక లోగిట ఫలించే ద్రాక్షావల్లి అందం కొరకు, ఇది మొదటి మాట. కనుక ఒక ఇంటిలో స్త్రీ అందం తెచ్చిపెట్టేది. ఎలాగ తెచ్చిపెడుతుంది అందం అని అంటే, అమ్మ వింటున్నారా? క్రమము కాపాడుకుంటూ అందం తెచ్చిపెడుతుంది. తన కుటుంబంలో క్రమాన్ని కాపాడుతూ అందం తెచ్చిపెడుతుంది ఆ స్త్రీ. రెండో సంగతి చెప్తాను. లోగిట ఫలించే ద్రాక్షావల్లి అందం మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడాను. అమ్మ వింటున్నారా? తిమోతికి పౌలు చెప్తాడు, బాబు నువ్వు కడుపు నొప్పిగా ఉన్నట్టుందిరా నాయనా, నీకు ఆ జబ్బు తగ్గడం లేదు, కొంచెం ద్రాక్షరసం త్రాగరా అన్నాడు. ద్రాక్షరసం అంటే మత్తెక్కించే మద్యపానం కాదు. పౌలు గారు చెప్పింది, లోగిలలో ఉండే ద్రాక్షావల్లిలో ఉన్న దూరగా ఉన్న ద్రాక్షాకాయలు తీసుకుని దాని రసం చేసుకుని త్రాగితే కడుపు జబ్బులుంటే తగ్గుతాయి. అది ఆనాటి వైద్యం. కాబట్టి ఇంటికి ఫలించే ద్రాక్షావల్లి ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. అలాగని ఒక స్త్రీ ఆ ఇంటికి ఆరోగ్యానికి ఉపయోగపడాలి. ఆమె చేసిన పని వలన, ఆమె నోటి మాట వలన ఆ ఇంటికి ఆరోగ్యం తెచ్చిపెట్టాలి.
అమ్మ వింటున్నారా? ఆమె నోటి మాటలు ఆ ఇంటికి ఆరోగ్యం. ఒక సామెత ఉంటుంది మన దగ్గర, నోరు బాగుంటే ఊరు బాగోనక్కర్లే, నీ బతుకు బాగోని. అమ్మలక్కలు, మన జీవితం బాగుంటే చాలు. మన సామెత అయితే బాగా వచ్చు, నోరు బాగుంటే ఊరు బాగుంటుంది. నీ ఇల్లు బాగోని తల్లి, చక్కగా పవిత్రమైన మాటలు మాట్లాడుతూ, చక్కగా మర్యాద కలిగిన మాటలు మాట్లాడుతూ, తరువాత వినండి దీనత్వంతో మాట్లాడుకుంటూ, అభినందన మాటలు మాట్లాడుకుంటూ, కృతజ్ఞత వచనమే మాట్లాడుకుంటూ, సరసోక్తులు కానీ, పోకిరి మాటలు కానీ, బూతులు కానీ, అబద్ధాలు కానీ లేకుండా నీ నోటి మాట యోగ్యముగా ఉంచుకుంటే నీ నోటి మాట నీ ఇంటికి ఆరోగ్యం తెచ్చిపెట్టుద్ది. అలాగే మీ చేతి పనులు మీ ఇంటికి ఆరోగ్యాన్ని తెచ్చిపెట్టు. అందుకే స్త్రీ ఇంటికి ఆరోగ్యం. స్త్రీ ఒక ఇంటికి ఆరోగ్యం. అందమని చెప్పాను, చెప్పండి, ఆరోగ్యం అని చెప్పాను. మూడో మాట చెప్తాను వినండి. ఎవరైనా అతిథులు వచ్చారనుకోండి, ఏమంటే లోకిట ఫలించే ద్రాక్షావల్లిలోంచి ఆ ద్రాక్ష పళ్ళు తీసుకుని దాన్ని గ్రైండ్ చేసి జ్యూస్ చేసి ఆతిథ్యానికి వినండి ఆ ద్రాక్షావల్లిలో వచ్చిన పళ్ళు ఉపయోగిస్తారు. అంటే లోకిట ఫలించే ద్రాక్షావల్లి ఆతిథ్యానికి పనికొస్తుంది. అది ఎంత వాస్తవమో ఒక స్త్రీ ఆతిథ్యానికి తానే నిదర్శనం. సారేపతి విధవరాలు లేమిలో ఆతిథ్యం ఇచ్చింది. సునేమీరాలు తన సంపదలో ఆతిథ్యం ఇచ్చింది. అమ్మ వింటున్నారా? లూది అనే ఒక సహోదరి ఆతిథ్యమిచ్చే సేవను సహకరించింది. స్త్రీలు చాలామంది బైబిల్లో ఆతిథ్యమిచ్చే గుణము కలిగినటువంటి వారు. లోకిట ఫలించే ద్రాక్షావల్లి ఆతిథ్యానికి ఎట్లా ఉపయోగపడుతుందో, ఇంటిలో ఒక భార్య చక్కని ఆతిథ్యమిచ్చేదైతే ఆ ఇల్లు ఆనందంగా ఉంటుంది. మీరు ఆతిథ్యం ఇస్తారు, ఎవరికి ఇస్తారో చెప్పనా? ఏమండి, స్త్రీలకు వీళ్ళ అమ్మ వచ్చింది అనుకోండి, వీళ్ళు చెల్లి వచ్చింది అనుకోండి, వీళ్ళు తమ్ముడు వచ్చాడు అనుకోండి, చీర కొంచెం కుచ్చులు పెట్టుకొని ఏమండి సేవండి, మా అమ్మండి, మా తమ్ముడండి, మా చెల్లండి వచ్చారండి, చికెన్ తెండి, మటన్ తెండి, పళ్ళు తెండి, స్వీట్లు తెండి. ఎవరొస్తే వాళ్ళ అమ్మ, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ చెల్లి వస్తే ఆతిథ్యం ఇవ్వడానికి అగ్గగ్గలాడిపోద్ది మహాతల్లి. అదే భర్త తరపులు వచ్చారనుకోండి, చెంబెత్తుడు గ్లాస్ ఎత్తుడు, చెంబిసురుతూ ఉంటుంది, గ్లాస్ ఎత్తు ఉంటుంది, ప్లేట్ కొడతా ఉంటుంది, కొట్టంటుంటుంది. అప్పుడప్పుడు ఒళ్ళు మండి పందులు 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 ఏంటోనమ్మా మా ఇంటికి వచ్చే మేసేస్తున్నాయట, మా ఇంటికి వచ్చే మేసేస్తున్నాయి ఈ పందులు. భర్త తరపులు నీకు పందులా? సరే, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ తమ్ముడు నీకు పందులైతే మరి మీ ఆయన ఏమవుతాడు? పెద్ద పంది అవుతాడేమో. ఆడితో కాపురం చేస్తూ నువ్వు పిల్ల పందివేమో. నువ్వు పందివే కదా. పందులు పందులు మేసేస్తున్నాయండని వినండి ప్రియులారా. భర్త తరపుల్ని భార్య, భార్య తరపుల్ని భర్త చక్కని ఆతిథ్యం ఇచ్చే ప్రేమలు ఉంటే ఇనిల్లాస్ అంటారు. ఇనిల్లాస్ని ప్రేమించడం వస్తే ఆ సంసారం ఒక పరలోకంలాగా ఉంటుందండి. నీ భర్త తరపు వాళ్ళని మీ అమ్మ నాన్న కంటే బాగా ప్రేమించు. నీ భార్య తరపు వాళ్ళని మీ అమ్మ నాన్న కంటే బాగా ప్రేమించు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చినప్పుడు ఎలాగ అగ్గగ్గలాడిపోతున్నావో అలాగనే నీ తరపులు వచ్చినప్పుడు నీ భార్య కూడా అలాగే ఆరాటపడుతుంది. ఇది మనకు చేత కాక ఏమిటి వాళ్ళ తరపులు వస్తే ఒకలాగా, వీళ్ళ తరపులు వస్తే ఒకలాగా ఆతిథ్యం ఇచ్చే గుణమే పోయిందండి మనకి. ఏమండి, హెబ్రీ గ్రంథకర్త అంటాడు ఆతిథ్యం ఇవ్వడాన్ని గురించి ఇలాగన్నాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో 1వ వచనం చదువుతాను చూడండి. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనియ్యండి, ఆతిథ్యం చెయ్య మరవకుడి, దానివల్ల కొందరు ఎరుగుకియే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. ఆతిథ్యం ఇవ్వండి. స్త్రీ అంటేనే ఆతిథ్యానికి మారుపేరు కదా. కనుక వినండి, అందము ఆవిడే, అమ్మ ఆరోగ్యము ఆవిడే, తర్వాత ఏంటి ఆతిథ్యము ఆవిడే. అలాగ భార్యలు జీవించాలన్నది దేవుని యొక్క కుటుంబ నమూనాలో ఉన్న బాధ్యతలు, ఆధిక్యతలు. ఇది మనం అర్థం చేసుకుంటే సరిపోతుంది అన్నట్టు. సరే, ఎన్నొచ్చినాయి ఇప్పుడు మనకు? భర్తల సంగతి అయ్యింది, భార్యల సంగతి. భర్తలేమో దైవ భయం కలిగి ఉండాలి, దేవుని వెంబడించాలి, దేవునందు విశ్వాసంతో జీవించాలి. భార్యలేమో లోకిట ఫలించే ద్రాక్షావల్లిలాగా అందము తెచ్చిపెట్టాలి, ఆరోగ్యము తెచ్చిపెట్టాలి, ఆతిథ్యం ఇచ్చే మనసుతో ఉండాలి. అయిపోయింది. బిడ్డ సంగతి దగ్గరకు వచ్చి నేను ముగింపుకు వస్తాను రండి. ప్రియులారా జాగ్రత్తగా వినండి. మళ్ళీ 127వ కీర్తన నుంచి పిల్లల గురించి, బిడ్డల గురించిన మాటలు ఉన్నాయి.
బిడ్డలను ఎలా ఎంచాలో ఏమండి, అది భలే స్పష్టమైన సందేశం మనందరి కొరకు ఉంది. నేను చదువుతాను చూడండి. 3వ వచనం, 127వ కీర్తన 3వ వచనం చూడండి. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయనిచ్చు బహుమానమే. యవ్వన కాలమున పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి. 4-5 వచనాల్లో బిడ్డల గురించి ఒక 3 సంగతులు ఉన్నాయి. అమ్మ వింటున్నారా? మొదటి మాట ఏంటో తెలుసా? దేవుడు నీకు ఇచ్చిన బిడ్డలు నీ భాగ్యం అనుకో. స్వాస్యం అంటే భాగ్యం, మన కష్టపడకుండా వచ్చింది, ఇది భాగ్యం. సంసారం చేసినంత మాత్రం నువ్వేం కష్టపడలా. నీ శరీరంలో కావలసిన సుఖము కొరకు దేవుడు ఆశీర్వదించి పెట్టిన ఆ దాంపత్య జీవితాన్ని జీవించావు. ఏమండి, పురుషునిలో ఉన్నటువంటి ఒక వీర్య కణాన్ని స్త్రీ యొక్క అండములో దేవుడు ఉంచి ఒక బిడ్డకు ఆయన ఉత్పత్తిని కలిగించాడు. ఇది దేవుడిచ్చినటువంటి భాగ్యం. అమ్మ వింటున్నారా? దేవుడిచ్చిన భాగ్యం. నీ కడుపులో పుట్టిన పిల్ల నీ భాగ్యం. అమ్మ వింటున్నారా? పేరేమో ఏమంటే భాగ్యలక్ష్మి అని పెడతావు, దాని భాగ్యం ఎప్పుడో చూడవు. వినండి ప్రియులారా, కొంతమంది అనుకుంటారు మా సంసారాన్ని బట్టి పిల్లలు పుట్టారులే అని. అలా అనుకుంటే యాకోబు అలాగనే రాహేలు ఇద్దరు కాపురం చేస్తున్నారు, కానీ రాహేలుకు బిడ్డలు కలగటంలా. ఒకసారి యాకోబు దగ్గరకు వచ్చి ఆమె ఎలా అరుస్తుందో చూడండి. చదువుతాను మీ గురించి. ఆదికాండం 30 అధ్యాయంలో 1వ వచనం చదువుతాను. ఆదికాండం 30 అధ్యాయం 1వ వచనం చూడండి. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్కయందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడలా నేను ఏమవుతాను? చచ్చెదను అంది. భర్త దగ్గరికి వచ్చి, ఏమండి నాకు గర్భఫలం ఇవ్వండి లేకపోతే చచ్చిపోతాను అంది. అప్పుడు యాకోబుకి బలి ఒళ్ళు మండింది, కోపం వచ్చేసింది. చూడండి 2వ వచనంలో, యాకోబు కోపం రాహేలు మీద రగులు కొనగా అతడు, నేను నీకు గర్భఫలం ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా నేనున్నానా? దేవుని చోట్లో ఉన్నవాడిని అనుకుంటున్నావమ్మాయి? గర్భఫలము భాగ్యం ఇచ్చేవాడు దేవుడుగా నేనా గర్భఫలం ఇచ్చేవాడిని? నీతో సంసారం అయితే చేయగలనేమో కానీ నీ కడుపున బిడ్డనిచ్చే పని దేవుడు కదా చెయ్యాలి. ఆ భాగ్యం దేవుడు కదా ఇవ్వాలి. నా మీద అలుగుతావే, నా మీద అరుస్తావేంటలాగా? నోర్మై. ప్రియులారా వినండి, యాకోబుకి అర్థమైంది గర్భఫలము దేవుడిచ్చే భాగ్యం. భాగ్యం అంటే ఉచితంగా, వినండి, ఆ దేవుని ఇష్టంతో ఇచ్చేది భాగ్యం. కనుక ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన పిల్లలు వీలే నీ భాగ్యం అని చూడడం రావాలి. ఇదొక మాట. 2వ మాట ఏమన్నాడో తెలుసా? గర్భఫలము ఆయనిచ్చు బహుమానమే అన్నాడు. భాగ్యం ఒక మాట, బహుమానం 2వ మాట. ఇప్పుడు నతనీల్ రెడ్డి గారు నాకు ఒక, వింటున్నారా, హ్యాండ్ కర్చీఫ్ ఇచ్చారు అనుకోండి, గిఫ్ట్ కన్నా ఉంచుకోండి అన్న గిఫ్ట్ అని. నేను ఆ గిఫ్ట్ని తీసుకొని ఇట్లా చూసి, ఇచ్చావులే పెద్ద అని ఇట్లా కొట్టాను అనుకోండి, నేను రుమాలను అవమానపరిచినట్లా లేదా దీన్ని ఇచ్చిన నతనీల్ రెడ్డి గారిని అవమానపరిచినట్లా? ఎవరినమ్మా? ఆయన అవమానపరిచినట్లు. మరి దేవుడిచ్చిన పిల్లలు దేవుడిచ్చిన బహుమానం అయితే వీళ్ళని మనం కించపరిస్తే, వీళ్ళని మనం తోలనాడితే, వీళ్ళ మీద బూతులాడితే ఎవరిని కించపరిచినట్లు? ఆ బిడ్డనిచ్చిన దేవుణ్ణి. కొంతమంది దేవుడిచ్చిన పిల్లల్ని బహుమానంగా చూడడం చేతకాక ఆ పిల్లలకి ఒళ్ళు మండితే ఎలా పిలుస్తారో చెప్పనా? వసే పంది. చెప్పిన మాట వినలేదంట కూతురు, ఏమని పిలుస్తుందండి? పందట. ఉరే దొన్నపోతా. ఏంటమ్మా? కొడుకేమో దొన్నపేతట, కూతురేమో పందంట. తర్వాత అంటారు ఇంకా ఒళ్ళు మండిపోతే ఏమంటే లేనిపోని మాటలంటూ దూషిస్తూ తోలనాడుతూ వాళ్ళ వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ అంటారు, ఒరే నువ్వు నాశనం అయిపోవడం నేను చూడనా? నువ్వు ముద్దోడువురా, నీ తెలివితేటలు లేవురా, నువ్వు పనికి మాలిన దానివేనంటారు. పుసుక్కమని పిల్లలు నీకు పుట్టాను కంటే నీ ముఖం ఎక్కడ పెట్టుకుంటావు? నీ రక్తం పంచుకొని పుట్టాను, నేను ముద్దోడిని ఎందుకు అయ్యాను? నీ బట్టే ముద్దోడిని అయ్యాను నాన్న. నేనెందుకు తెలివి తక్కువ దాన్ని, పనికి మాలిన దాన్ని, నీ కడుపునే పుట్టాను కదే తల్లి అని పిల్లలంటే మొఖాలు ఎక్కడ పెట్టుకుంటామండి మనం? బహుమానమని ఎంచండి. ఆ రోజున అమ్రాము యొకోబేదులు దేవుడు తమకిచ్చిన బిడ్డను బహుమానం గించారు కనుకనే వినండి, మోషేను 3 నెలలు దాచారంట.
దేన్ని దాస్తామండి? విలువైన బహుమానాలు దాచుకుంటాం. మీలో ఎవరైనా వాకిలు తుడుచుకునే వాకిలి చీపురు, మన టాయిలెట్ ఉండే దొడ్డు చెంబు, ప్రతిరోజు రాత్రి ఆ రెండు తీసుకొచ్చి బీరువాలో పెట్టి తాళం వేసుకుని ఉంటే చూపించండి, మీ కాళ్ళు దండ పెడతాను వచ్చి. దొడ్డు చెంబు ఎవడండి బీరువాలో పెట్టి దాచుకుంటాడు? వాకిలి తుడిచే చీపురు ఎవడండి లోపల పెట్టి తాళం వేస్తాడు? అవి విలువలేవు. విలువైన పట్టు చీరలు, విలువైన బంగారం, విలువైన డబ్బు అవన్నీ బీరువాలో పెట్టి దాస్తాం. మోషే ఆ పిల్లవాడిని చూడగానే ఆ మిక్కిలి దివ్య సుందరుడై ఉండుట చూచి వాడు విలువైన వాడిని ఎంచి ఇది దేవుడిచ్చిన బహుమానమని ఎంచి 3 నెలలు దాచారు. దాచలేని పరిస్థితులు వచ్చినప్పుడు ఏర్పాట్లు చేసి ప్రార్థన చేసి దేవునికి అప్పగించారు. ఈరోజు దేవుడిచ్చిన పిల్లలను వీళ్ళు బహుమానాలుగా చూడడం ఇది మనకు చేతనవ్వాలి. వాళ్ళే మన భాగ్యం, వాళ్ళే మన బహుమానం. 2 మాటలు చెప్పాను. 3వ మాట ఏమన్నాడో తెలుసా? 3వ మాట ఏమంటున్నాడో తెలుసా? చదువుతాను చూడండి. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు, చెప్పండమ్మా, బలవంతుని చేతిలోని నీ పిల్లల బాణాలు వంటి వారట. ఎప్పుడు బాణాలు అయ్యారా? పుట్టగానే బాణాలు కాదు, వీళ్ళు పుట్టగానే పిచ్చి కర్ర ముక్కలే. నీ కడుపులో పుట్టిన తర్వాత పిచ్చి కర్ర ముక్కలు లాంటి వాళ్ళే. వాళ్ళని నువ్వు షేప్ చేయాలి, వాళ్ళని చెక్కాలి, వాళ్ళని పదును పెట్టాలి, వాళ్ళకి నునుపుగా వాడి చెయ్యాలి. వారిని ధనస్సులో పెట్టి వదలడానికి సిద్ధంగా వాళ్ళని నువ్వు చక్కపరచాలి. ఏదో కనీసానండి, ఎలా పడితే పడని, ఎలా పెరిగితే పెరగని. గాలికి పుట్టారా? గాలికే పెరుగుతున్నారు. గాలికి పుట్టారా నీ పిల్లలు? గాలికి వదిలేశామే. వాళ్ళకి చెప్పవా? బైబిల్లో ఉంది, బాలు నడవలసిన త్రోవను వారికి నేర్పము, పెద్దవాడైనప్పుడు దాంట్లోంచి వాడు తొలగిపోడు. నడవలసిన త్రోవ నేర్పించు, నడవలసిన మార్గాలు చెప్పు, వాడిని పదును పెట్టు, చెక్కు. వినండి ప్రియమైన స్నేహితులారా, వాడు నునుపుగా చెయ్యి, షార్పన్ చెయ్యి వాడిని. అంతేగాని వినండి ప్రియులారా, వాడు షార్పెన్ ఎలాగవుతాడో తెలుసా? తన కడుపున పుట్టిన పిల్లలకు ప్రశ్నించడం వస్తుంటుంది. ప్రశ్నలు బాగా వేసే పిల్లలు షార్ప్గా ఉన్నారన్నమాట. వాళ్ళు భలే షార్ప్ అవుతుంటారు. డాడీ ఇదేంటి అని అడిగాడు, చెప్తాడు జవాబు. మళ్ళీ అదేంటి అంటాడు, చెప్తాడు జవాబు. 3వసారి డాడీ ఇదేంటి అని అడిగాడు పిల్లడు, మీ అమ్మని అడగ. మరి నిన్ను అడకపోతే రోడ్డు మీద పోయినోడు అడుక్కుంటాడా నీ కొడుకు? ఆ కూతురు వంటగది దగ్గరకు వచ్చి మమ్మీ ఇదేంటి అంటే చెప్తావు జవాబు. 2వది ఇదేంటి మమ్మీ అంటే చెప్తావు. 3వ ప్రశ్న అడిగితే నేను పొరుగింటి ఆవిడతో మాట్లాడుకోవాలి, మీ డాడీని అడుక్కో అంటావు నువ్వు. నీ పిల్లలని పదును పెట్టడానికి వారి మనసులో ఆలోచించే శక్తి ఉంది కనుక వాళ్ళకి ప్రశ్నించడం వచ్చింది. వాళ్ళు ప్రశ్నలు వేస్తున్నారు, జవాబులు ఓపికతో చెప్పి వాళ్ళు పదును పెట్టాలే కానీ చిరాకులు చూపిస్తావే. అందుకే గాలికి వదిలేసి పెరుగుతున్నారు నీ పిల్లలు. గాలికే కన్నావు అన్నట్టుగా గాలికి వదిలేసావు పిల్లల్ని. వాళ్ళ మనసులో చైతన్యం లేదు, మానసిక వికాసం లేదు, ఆత్మలో ఆనందం లేదు, శారీరకంగా ఆరోగ్యం లేదు. అందుకే నీ పిల్లలకు అధోగతి పుట్టింది. ఒక విషయం చెప్తాను. ఒక 2 ముసలోళ్ళు, ఎలిజబెత్ జకర్యాలు, వాళ్ళ పిల్లల పెంపకంలో ఒక అనుభవాన్ని రాశాడు డాక్టర్ లూకా గారు. చదువుతాను చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయంలో, క్షమించండి 1వ అధ్యాయంలో 80వ వచనం చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయం 80వ వచనం. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినం వరకు అరణ్యములో. శిశువు ఎదిగి అంటే శారీరకంగా ఎదిగాడు, మానసికంగా ఎదిగాడు. శరీరానికి మానసికానికి ఎదుగుదల అవసరం కనుక ఎదిగాడు. ఆత్మయందు ఏమయ్యాడట పిల్లగాడు? బలమునొందాడట. ఆత్మలో బలముందాడు, మనసులో ఎదుగుదల కలిగాడు, శారీరకంగా కూడా ఎదిగాడు. తను దేవుని ప్రజల ముందుకు వెళ్ళి సేవ చేసే వరకు కూడా ప్రత్యేకంగా దేవుని కొరకు జీవించాడు. అరణ్యములోనే ఉన్నట్ట, ప్రత్యేకంగా జీవించాడు. అందరూ వేసుకున్న బట్టలు ఆయన వేసుకోవాలా? వారందరూ మంచి మంచి అంగీలు వేసుకుంటున్నారు, యాజకుల కుమారులు. ఈయన యాజకుడు కుమారుడే కదా, నిలువటంగి వేసుకోవడం మానేసి తోలు దట్టి కట్టుకున్నాడట. ఒంటి రోమాల వస్త్రాలు వేసుకున్నాడట. అందరూ మంచి మంచి భోజనాలు చేస్తున్నారు యాజకుల కొడుకులు.
యాచకుల కూతుర్లు మాంసాలు తింటున్నారు, వాళ్ళకి బలి నైవేద్యాలు వస్తున్నాయి, ఆరోగ్యకరమైన భోజనమే చేస్తుంటే ఈ పిల్లగాడు అరణ్యములో ఉండి వినండి, ఆరోగ్యకరమైన భోజనమే కానీ మనమైతే తినసహించదు. మనకు ఎవరు తింటారండి మిడతలు, ఎవరు త్రాగుతారండి అడవి తేనె? కానీ కార్బోహైడ్రేట్స్, మినరల్స్ కలిగిన, ప్రోటీన్స్ కలిగిన ఆరోగ్యకరమైన భోజనమే, అది నాకు చాలు అనుకున్నాడు. అందరిలాంటి భోజనము చేయలేదు, అందరిలాగా వస్త్రధారణ కలిగి లేడు, దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించాడు. అమ్మా నాన్న అట్లా పెంచినారు, బాణాన్ని సిద్ధపరిచారు. పిల్లాడే భాగ్యం అనుకున్నారు, పిల్లాడే బహుమానం అనుకున్నారు, పిల్లాడే బాణం అనుకున్నారు. అందుకే యోగ్యమైన రీతిలో ఆ పిల్లాడిని పెంచడం వాళ్ళకు చేతనయింది. ఈరోజు ఇప్పుడు మన సంగతి ఆలోచించాలి. మన కుటుంబాలు అస్తవ్యస్తంగా, మన కుటుంబాలు డిస్ఫంక్షనల్గా అనగా స్తంభించిపోయినట్టు, క్షీణదశకు వెళ్తున్నట్టు ఎందుకు అనిపిస్తున్నాయి మనకి? ఎక్కడో దెబ్బతింటున్నా మనం. భర్త దగ్గర లోపమో, భార్య దగ్గర లోపమో, పిల్లల దగ్గర లోపమో, ఎక్కడో సమస్య ఉంది మన దగ్గర. ఇది చూసుకోవడం మానేసి నా కుటుంబం ఇలాగ అయిపోవడానికి గల కారణం మా అత్తమ్మేనండి. ఆవిడేం చేస్తుంది? ముసలి పీనుగు చచ్చిందిగా మీ అత్తమ్మ. మా మామయ్య గారి వల్ల ఎట్లా అయిపోయినా మీ మామయ్య ఏం చేస్తాడు? ముసలి పీనుగు, ఆడు చేస్తాడు ఒక రోజున. వాడితో మనకు సమస్య ఏంటి, ఈవిడితో సమస్య ఏంటి? ప్రియుల, సమస్య మన దగ్గర ఉంది, సమస్య మన దగ్గర ఉంది. ప్రియులారా, ఎవరిని పరులు నిందించొద్దు. నిందించడం సైతాను లక్షణం, పరీక్షించుకోవడం దైవిక లక్షణం. అమ్మ అర్థమవుతున్నదా? కనుక వినండి చాలా జాగ్రత్తగా. ఏమండి, పిల్లల్ని ఎట్లా చూడాలట చెప్పండి? భాగ్యం, తర్వాత బహుమానం, తర్వాత బాణాలు. 3 మాటలు చెప్పాడు. 4వ మాట చూపిస్తాను రండి, సమయం లేదు కనుక. 127వ కీర్తనలోనే ఉన్న మాటలన్నీ మీతో చెప్పేశాను. వినండి ప్రియులారా, ఇంకొక మాట కూడా చెప్తాను. 127:5లో వారితో అనగా తన పిల్లలతో తన అంబుని పద్దు నింపుకున్నవాడు ధన్యుడు, అట్టి వారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో ఏం చేస్తారు? వాదించుదురు. అంటే పిల్లలే మన బలం. గుమ్మాల దగ్గర వినండి ప్రియులారా, వ్యాపారాల దగ్గర వాదనలు వస్తాయి, తగువుల దగ్గర వాదనలు వస్తాయి. కానీ ఇశ్రాయేలీల్లో వినండి, తల్లిదండ్రులు ఎవరు బలం అనుకుంటారంటే గుమ్మాల దగ్గర మా పిల్లలే మా బలం, వారే వాదించుకుంటారు, వారే పరిష్కారం తెచ్చుకుంటారని వారి బలమంతా పిల్లల్లో చూస్తారు. అమ్మ అర్థమవుతుందా? వారి బలమంతా ఎవరిలో కనబడుతుంది? వారి పిల్లల్లో చూసుకుంటున్నారు వారి బలమంతా. ఇది మనకు చేతనవ్వాలి. ప్రియులారా, మా బలం మా పిల్లలే కనుక వారిని పెంచవలసినట్టుగా పెంచాలి, వారి పర్యవేక్షణ చేయవలసినట్టుగా పర్యవేక్షణ చేయాలి, వారికి భవిష్యత్తు ఇవ్వాల్సినట్టుగా మేము భవిష్యత్తు ఇవ్వాలి. ఈరోజు కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళు ఏమని పర్యవేక్షణ కూడా చేయరు. మీరు బాగా గమనించండి. మళ్ళీ యోకోబేదు గురించి చెప్తాను. మోషేను జమ్ము పెట్టెలో పెట్టింది మిరియామని పిలిచి అంటది, పాప మీ తమ్మునికి ఏమి సంభవించునో కొంచెం చూడమ్మా, వాడు మన కుటుంబానికి బలమవుతాడు, వాడు పుట్టినప్పుడే దివ్య సుందరుడు ఉండడం నేను చూశాను, కానీ మన కుటుంబానికి మన ప్రజలకు వాడు బలమవుతాడు కాబట్టి వాడికి ఏమి సంభవించునో చూడని పర్యవేక్షణ కొరకు పెట్టింది. ఈ రోజున మీ కొడుకు ఎవరితో స్నేహం చేస్తున్నాడు ఎప్పుడైనా పర్యవేక్షించామా? వాడు చదువుకున్న పుస్తకాల్లో ఏమి రాసుకుంటున్నాడు ఎప్పుడైనా పర్యవేక్షించామా? వాడు వాడుతున్న సెల్ ఫోన్లో ఎవరితో ఫోన్లో ఎక్కువ సంభాషిస్తున్నాడో పర్యవేక్షించామా? వాడు సాయంత్రం తిరగడానికి వెళ్తున్నప్పుడు ఎవరి దగ్గర వెళ్తున్నాడో కొంచెం పర్యవేక్షించామా? కొంతమంది మగపిల్లలు ఉంటారు, సాయంత్రం అవ్వగానే టిప్ టాప్గా స్నానం చేసేసి ఇస్త్రీ బట్టలు వేసుకొని షూ వేసుకుంటుంటాడు. వాళ్ళ అమ్మ నన్ను అడుగుతారు ఎక్కడికి రా అంటే వాడు అలాగంటాడు. అలాగన్నండి ఎప్పుడు నమ్మకండి, వీడికి అడ్రస్ లేదు. అలాగేంట్రా, పార్కుకి వెళ్తున్నావా, లైబ్రరీకి వెళ్తున్నావా, మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నావా, లేక షికార్కి వెళ్తున్నావా, లేక వాకింగ్కి వెళ్తున్నావా, ఎక్కడికి వెళ్తున్నావు సరిగా చెప్పరా? అలాగేంటి? అలాగంటే ఇది అడ్రస్ లేనోడు వీడు పెడత్రావనే పడతాడు. చెక్ చెయ్యి. నేను ఒక సేవకునింటికి వెళ్ళాను ఒకసారి, చాలా పెద్ద ఆయన. సరే సేవా సమాచారం మాట్లాడుకున్న తర్వాత వాళ్ళ పాప వచ్చింది, డాడీ నేను కాలేజీకి వెళ్ళనా అంది. ఆ తమ్ముడు పాప కాలేజీకి వెళ్తున్న ప్రార్థన చేయి అన్నాడు. నేనే ప్రార్థన చేశాను, ప్రభువా పిల్ల చదువుకుంటుంది, జ్ఞానం ఇవ్వండి, జ్ఞాపక శక్తి ఇవ్వండి, పిల్ల యొక్క ప్రయాణంలో కాపాడండి అని చెప్పేశాను. ప్రార్థన చేసిన తర్వాత అంకుల్ స్వామి అంకుల్ వెళ్ళొస్తాను డాడీ బాయ్ అని చెప్పి ఆ పిల్ల కాలేజీకి పోయింది.
కాలేజీ పోగానే ఈయన అవతల గదిలోకి వెళ్ళి బట్టలు వేసేసుకున్నాడు. బట్టలు వేసేసుకుని బయటకు వచ్చి, తమ్ముడు ఒక్క నిమిషం ఏమనుకోవద్దు, నాతో రా స్కూటర్ మీద అన్నాడు. ఆయన స్కూటర్ మీద ఎక్కించుకొని నన్ను తీసుకెళ్ళాడు. ఎక్కడికి వెళ్తున్నాడో నాకు తెలియదు. తిన్నగా ఆ పిల్ల ఏ కాలేజీకి వెళ్తుందో ఆ కాలేజీ గేట్ దగ్గర స్కూటర్ ఆపి నిలబడ్డాడు. తమ్ముడు కొద్దిసేపు నిలబడండి ఇక్కడ అన్నాడు. నేను నిలబడ్డాను. ఆ పిల్ల సిటీ బస్ దిగి, ఏమంటే కాలేజీలోకి వచ్చి రాగానే, హాయ్ డాడీ ఇక్కడ వచ్చారేంటి అంది. ఏమి లేదులేమ్మా, నువ్వు లోపలికి వెళ్ళు అన్నాడు. ఆ పిల్ల వెళ్ళిపోయింది. కానీ నా మనసులో ఒక బాధ అనిపించింది. ఏంటి పిల్లను అన్న నమ్మడం లేదా? ఏదో అనుమానించాడు కాబట్టి ఏమండి ఇలా చెక్కింగ్కి వచ్చాడు కదా తండ్రి అని అనుకుని నేను ఇంటికి మళ్ళీ తీసుకెళ్ళగానే తమ్ముడు ఏమనుకోవద్దు, మీ టైం వేస్ట్ అయింది అన్నాడు. నా టైం వేస్ట్ అవ్వడం కాదని, మీరు చేసిన పని నాకు నచ్చలేదు అన్నాను. ఏం తమ్ముడు అన్నాడు, మీ పాపను మీరు నమ్మడం లేదా? ఏమిటి చెక్కింగు అన్నా నేను. అనగానే అంటున్నాడు, ఏమనుకోవద్దు తమ్ముడు, రోజులు బాగులేవు కనుక నేను నా కూతుర్ని గమనిస్తున్నానని దాని చుట్టూన్నోళ్ళకి తెలియాలి, నేను కూడా దాన్ని వాచ్ చేస్తున్నానని దానికి తెలియాలి. అందుకే నేను ఈ పని పెట్టుకున్నాను. నువ్వేమనుకోపోతే చెప్తాను, మీ వదినకు కూడా చెప్తాను. నెల అయ్యేసరికి నెలసర్లు సరిగా జరుగుతున్నాయో లేదో ఈ కూతుర్ని చూసి నువ్వు నాకు చెప్పాలి అని నా భార్య కూడా చెప్పుకున్నాను నేను. ఎందుకంటే రోజులు బాగులేవు గనక పర్యవేక్షణ చెయ్యాలి అన్నాడు. ఒళ్ళు జల్లు మంది. ఆడపిల్లల కన్నా తల్లిదండ్రుల యొక్క వేదన ఇలా ఉంటుందా అనుకున్నా. నాకు తెలియదు ఆ కష్టం, ఎందుకంటే నాకు 2 మగపిల్లలు పుట్టినారు కాబట్టి. నేను మాట మీకు ఎందుకు చెప్పానో తెలుసా? ఎవరితో స్నేహం చేస్తుంది నీ కూతురు, ఎవరితో సంభాషణ చేస్తున్నాడు నీ కొడుకు, వాడే నీ బలం కాబట్టి వాడి పర్యవేక్షణ చేయటం నీ చేత కావాలి కదా. గాలి వదిలేసావేం తల్లి నీవు నీ కూతుర్ని? చివరికి ఎప్పుడో కనబడదు కూతురు. నా కూతురు వెళ్ళిపోయింది పాస్టర్ గారు, ప్రార్థన చేయండి పాస్టర్ గారు, ఎటు వెళ్ళిపోయిందో తెలియదు పాస్టర్ గారు అని మొర్రోమని ఆ రోజు ఏడుస్తావు. మరి పుట్టినాటి నుంచి ఒక తల్లిగా నువ్వు గమనిస్తున్నావని, నువ్వు పరీక్షిస్తున్నావని, నువ్వు చాలా జాగ్రత్తగా పర్యవేక్షణ చేస్తున్నావని నీ కూతురు తెలియనక్కరలేదా? అలా చేస్తుంటే ఈ తిప్పలు రావు కదా. నేను ఒక అమ్మాయిని ఎరుగుదును, ఇదేం దిక్కుమాలిన పిల్లవు కానీ వింటున్నారా ప్రియులారా? తల్లిదండ్రులు గమనించలేదు, ఎవడి కుటుంబ సభ్యులు గమనించలేదు. ఆ పిల్ల పైన ఎవడు పంజాబీ డ్రెస్ వేసుకుంటే ఆమె పొట్ట లోపల పెరిగింది, 5 నెలల బిడ్డ లోపల ఉన్నాడు. ఎవరికి తెలిసింది కాదు ఆ విషయం. నా భార్య మెడికల్ డిపార్ట్మెంట్లో ఉంటుంది కనుక ఆ పిల్ల యొక్క హావభావాలు గమనించి, నా తండ్రి ఈ పిల్ల కన్సెప్షన్ అయినట్టుంది, కన్సీవ్ అయినట్టుంది అని అంటే, నోర్మై పెళ్ళి కాకుండా కన్సీవ్ అయ్యేవంటే అమ్మాయి అంటే, లేదండి ఆ పిల్ల స్ట్రక్చర్ చెప్పేస్తుంది, ఆ పిల్ల కన్సీవ్ అయింది, కావాలంటే చెక్ చేసుకోండి అంది. చెక్ చేయించండి, ఆ పిల్లని హాస్పిటల్కి తీసుకొచ్చి నా దగ్గరకి రమ్మండి, నేనే ప్రక్కలర్ టెస్ట్ చేస్తాను, ప్రెగ్నెన్సీయో కాదో తేలుస్తాను అంది. ఇదేంటమ్మా ఇట్లా మాట్లాడుతున్నావంటే, నేను ఇట్టే చెప్తానండి, నాకు తెలుసు, ఆ ప్రొఫెషన్లో ఉన్నదని నాకు తెలియదా అంటే, ప్రక్కల టెస్ట్ చేస్తే ఆ పిల్ల అప్పటికే ప్రెగ్నెన్సీ 5 నెలల బిడ్డ లోపల ఉన్నాడు. ఎవరే బాబు దీనికి కారణం అంటే ఆ పిల్ల చెప్పేసరికి ఒళ్ళు జల్లు మంది ప్రియులారా. ఇక వివరాల లోపలికి వెళ్ళను. అందుకని నీ కొడుకు ఎక్కడ తిరుగుతున్నాడు, ఎవరితో స్నేహం చేస్తున్నాడు, నీ కూతురు ఎవరితో స్నేహం చేస్తుంది, ఎక్కడెక్కడ సమయం ఎలా గడుపుతుంది, పర్యవేక్షణ చేయని తల్లిదండ్రులు, పర్యవేక్షణ చేయని తండ్రులు పిల్లల్లో బలాన్ని చూడలేరు. వారు బలహీనులై నిర్వీర్యమై కనబడతారు. ఒక రోజున మనకి ఎవరి దగ్గర ఉన్నారని నేను ఇట్లా చెప్పడం లేదు, ఓవరాల్గా విషయం నేను మీతో చెప్తున్నాను. అమ్మ ఎన్ని మాటలు వచ్చినాయి? పిల్లలే భాగ్యం, పిల్లలే బహుమానం, పిల్లలే బాణం, పిల్లలే బలం. 5వ సంగతి చెప్పి ముగించేస్తాను. చూడండి 128వ కీర్తనకు వచ్చేయండి, అయిపోయింది 127. 128వ కీర్తనలో చదువుతాను చూడండి 3వ వచనంలో, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును, తర్వాత నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందరు. ఇశ్రాయేలీయులకు ఒలీవ మొక్కల్లో వారి భవిష్యత్తు కనబడుతుంది. ఒలీవ మొక్కలంటే వారి భవిష్యత్తు అంతే. ఇశ్రాయేలీయుడు ఎవడైనా వారి ఇంటి వెనకాల ఇంటి ముందు ఒలీవ మొక్క నాటుకున్నాడనంటే దాంట్లో వారి భవిష్యత్తును చూస్తారు. ఎందుకో తెలుసా? ఒలీవ చెట్టు యొక్క వేర్లు ఔషధానికి ఉపయోగపడతాయి. ఒలీవ చెట్టు యొక్క బెరడు చర్మ వ్యాధులు రాకుండా వేడి నీటిలో దాని బెరడు వేసుకుని స్నానం చేస్తే చర్మ రోగాలు పోతాయి. అలాగనే దాని లోపల చెక్క వస్తువులు తయారు చేసుకోవడానికి దాని చెక్కను ఉపయోగించుకుంటారు.
ఆకులు వినండి ప్రియులారా, ఏమంటే అవన్నీ కూడా ఒలీవల నూనె కొరకు ఆకులను దంచి నూనె చేసుకుంటారు. ఏమండి కాయలేమో ఊరబెట్టుకొని, ఏమండి వినండి ప్రియులారా, ఉసిరికాయలు ఎట్లా మనం చేసుకుంటామో ఒలివ కాయలు అట్లా చేసుకుని తింటే భలే ఆరోగ్యం. ఒలివ పళ్ళు కూడా ఉపయోగం. ఒలివ చెట్టులో ప్రయోజనం లేనిది ఏమీ లేదు. అన్నీ ప్రయోజనమే. వేరు ప్రయోజనమే, బెరడు ప్రయోజనమే, చెక్క ప్రయోజనమే, ఆకులు ప్రయోజనమే, కాయలు ప్రయోజనమే, ఫలాలు కూడా ప్రయోజనమే. మొత్తం అన్నీ ప్రయోజనకరమైనవే. అయితే ఒక విషయం చెప్తాను వినండి. ఒలివ చెట్టు ఏమండి వేర్లు, అలాగనే బెరడు, అలాగనే చెక్క, అలాగనే కాయలు, అలాగనే పళ్ళు, ఇవన్నీ మనుషులకు ఉపయోగపడతాయి. దాని ఆకులు వినండి ప్రియులారా, నూనె దాంట్లోంచి వస్తే ఏమండి దానితో ఏమంటే దేవుని మందిరములో ప్రదీపానికి అచ్చంగా తీసిన దంచిన ఒలీవల నూనె దేవుని సన్నిధిలో పరిచర్యకు ఉపయోగపడుతుంది. అంటే దేవుడు మనకిచ్చిన మన పిల్లలు, వారిలో మనం చూడవలసిన భవిష్యత్తు ఏంటనంటే, నా పిల్లలు దేవునికి ఉపయోగపడతారు, నా పిల్లలు మనుషులకు ఉపయోగపడతారు. దేవునికి సేవ చేసేవారు, మనుషులకు సేవ చేసేవారు, వీరిలోనే మా భవిష్యత్తు ఉంది అని చూసుకొని వారిని పెంచాలి. అప్పుడే మన పిల్లలు చాలా అర్థవంతంగా పెరిగినట్టు లెక్క. చెప్పండి మా పిల్లలు, మీ పిల్లలంటే ఏంటి? మొదటి మాట భాగ్యం, రెండో మాట బహుమానం, మూడో మాట ఇట బాణం, నాలుగో మాట బలం, ఐదో మాట భవిష్యత్తు. ఇది కుటుంబ నమూనా. ఇప్పుడు చెప్పండి, మన కుటుంబ నమూనా దేవుడు బైబిల్లో ఎలాగైతే గీసిచ్చాడో బ్లూ ప్రింట్, ఆ బ్లూ ప్రింట్లోనే ఉందా మన కుటుంబం? ఒక ఇల్లు కట్టుకున్నామనుకోండి, ఇంజనీర్ గారు ఒక బ్లూ ప్రింట్ ఇస్తాడు, దాని ప్రకారమే కట్టుకోవాలి. అడ్డదిడ్డంగా కట్టుకున్నామనుకోండి పడిపోతుంది. మీ రాజమండ్రిలో గ్లోరీ డే లూథరన్ చర్చ్ అని ఉంటుంది, ధవళేశ్వరం రోడ్లో పెద్ద లూథరన్ చర్చ్. ఇంజనీర్ గారు ఒక ప్లాన్ వేసి ఇచ్చారు, కానీ దానికి అడ్డదిడ్డంగా కట్టారు. వీరండి ప్రియులారా, అంత పెద్ద మందిరం, అంత పెద్ద స్లాబ్ అలా కూలిపోయింది. కింద మనుషులు కూడా చచ్చిపోయినారు, కేసులు కూడా అయిపోయినాయి. కారణం ఏంటనంటే ఇంజనీర్ గారు ఇచ్చిన నమూనా ఒకటి, వీళ్ళు కట్టినటువంటి విధానం ఒకటి నిలవదు. అలాగే కుటుంబం కూడా అంతే. దేవుడు కుటుంబానికి నమూనా గీశాడు, ఈ నమూనాలోనే మన కుటుంబాలను మనం కట్టుకోవాలి. సహోదరులు నతానిల్ రెడ్డి గారు సహోదరి, వారి కుటుంబ వ్యవస్థలోకి అడుగుపెట్టి 27 సంవత్సరాలు అయ్యింది. కొన్ని విషయాల్లో వారు బాగానే ఉంటారు. ప్రతి వారి కుటుంబ జీవితం ఏమైనా చిన్న చిన్న పొరపచ్చాలు ఉంటాయి, వాళ్ళు సరిచేసుకోవాలి, మేము దిద్దుకోవాలి, ఎదగాలి. కుటుంబ జీవనం అంటే ప్రియులారా, ఇది ఒక పెద్ద సర్కస్. ఇదంతా సామాన్యమైన విషయం కాదు. మనం నేర్చుకుంటున్న కొలదేవో లోట్లు కనబడుతుంటాయి, నేర్చుకున్న కొలదేదో లోట్లు కనబడుతుంటాయి, దిద్దుకున్న కొలదే దిద్దుకోవలసిన కనబడతాయి. కానీ దేవుడు కృప కలిగిన వాడు, ఆయన పాదాలే మనకు శరణ్యం. ప్రభువా, నేను భర్తగా ఎలా బ్రతకాలో నాకు నేర్పించండి, నా భార్య ఎలా బ్రతకాలో నేర్పించే వాక్యంలో అలా ఆమె బ్రతకడానికి నేను ప్రార్థన చేస్తున్న సహాయం చేయండి. నా బిడ్డలు ఎలా చూడాలో, ఎలా పెంచాలో నాకు నేర్పించండి అనే భర్తలు, అలాగనే భార్యలు మన కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థన చేసుకోగలిగితే వినండి ప్రియులారా, మన కుటుంబాలు అవి ఆశీర్వదించబడినవిగా, అవి ఆనందంతో నింపబడినవిగా, 10 మందికి ఆదర్శప్రాయంగా నిలుస్తాయి. అర్థమైందో వ్యర్థమైందో ఇంతసేపు నేను చెప్పాను. ఏమ్మా గ్రహించారా? విషయం ఏమన్నా తెలిసిందా? అయితే అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. బైబిల్ చేతుల్లో తీసుకోండి, కాళ్ళ దగ్గర వద్దు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. కుటుంబ జీవితం ఏదో తెలియకుండానే కుటుంబంలో అడుగుపెట్టేశాం. గ్రహించే శక్తి లేని రోజుల్లో పెళ్ళైపోయింది. అప్పుడు చెప్పిన విషయాలు ఏవో మనసుకు పట్టలేదు, అర్థం కాలేదు. అందుకే కుటుంబ జీవితం అంటే ఏంటో బోధపడలేదు. కానీ రండి ప్రభు సహాయాన్ని కోరుదాం. ప్రభువా, నువ్వు ఆశీర్వదించే కుటుంబం, ఆనందంతో నింపబడిన కుటుంబం, 10 మందికి ఆదర్శప్రాయంగా ఉండే కుటుంబం, అలా నా కుటుంబం ఉండాలని ఆశ ఉంది నాయన. కానీ నా కుటుంబ జీవనంలో మీరు వేసిన నమూనాకు తగినట్టుగా నేను కట్టుకోలేకపోయాను.
పునాదులు నా దగ్గరే పాడైపోయినాయి నాయన. భర్తగా నేను పునాదులు పాడు చేసేసాను. నీ ఎట్ల భయం లేదు, నిన్ను వెంబడించే మనస్తత్వం లేదు. ఓ దేవా, నీ యందు విశ్వాసం సరిగా నాకు లేదు. పెనిమిటిగా నేనే విఫలమైపోయాను. ప్రభా, నా భార్య నా ఇంటికి అందం తెచ్చిపెట్టేది కావాలి, నా ఇంటికి ఆరోగ్యాన్ని తెచ్చిపెట్టేది కావాలి, నా ఇంటికి ఆతిథ్యానికి మారుపేరు అవ్వాలి. ఈ లక్షణాలు కూడా లోపిస్తున్నాయి ప్రభా. భారీగా ఈ లక్షణాలు నా దగ్గర కూడా లోపించినాయి. బిడ్డలు ఎలా చూడాలో అలా చూడడం రాలేదు, వాళ్ళు ఎలా పెంచాలో పెంచడం రాలేదు, వారిలో ఎలాగా నేను నా భవిష్యత్తు కుటుంబ జీవితం ఏదో తెలియకుండానే కుటుంబంలో అడుగుపెట్టేశాం. గ్రహించే శక్తి లేని రోజుల్లో పెళ్ళైపోయింది. అప్పుడు చెప్పిన విషయాలు ఏవో మనసుకు పట్టలేదు, అర్థం కాలేదు. అందుకే కుటుంబ జీవితం అంటే ఏంటో బోధపడలేదు. కానీ రండి, ప్రభు సహాయాన్ని కోరుదాం. ప్రభువా, నువ్వు ఆశీర్వదించే కుటుంబం, ఆనందంతో నింపబడిన కుటుంబం, 10 మందికి ఆదర్శప్రాయంగా ఉండే కుటుంబం, అలా నా కుటుంబం ఉండాలని ఆశ ఉంది నాయన. కానీ నా కుటుంబ జీవనంలో మీరు వేసిన నమూనాకు తగినట్టుగా నేను కట్టుకోలేకపోయాను. పునాదులు నా దగ్గరే పాడైపోయినాయి నాయన. భర్తగా నేను పునాదులు పాడు చేసేసాను. నీ ఎట్ల భయం లేదు, నిన్ను వెంబడించే మనస్తత్వం లేదు. ఓ దేవా, నీ యందు విశ్వాసం సరిగా నాకు లేదు. పెనిమిటిగా నేనే విఫలమైపోయాను. ప్రభా, నా భార్య నా ఇంటికి అందం తెచ్చిపెట్టేది కావాలి, నా ఇంటికి ఆరోగ్యాన్ని తెచ్చిపెట్టేది కావాలి, నా ఇంటికి ఆతిథ్యానికి మారుపేరు అవ్వాలి. ఈ లక్షణాలు కూడా లోపిస్తున్నాయి ప్రభా. భారీగా ఈ లక్షణాలు నా దగ్గర కూడా లోపించినాయి. బిడ్డలు ఎలా చూడాలో అలా చూడడం రాలేదు, వాళ్ళు ఎలా పెంచాలో పెంచడం రాలేదు, వారిలో ఎలాగా నేను నా భవిష్యత్తును చూసుకోవాలో అది నాకు చేత కాలేదు. అందుకే నా పెంపకం పాడైపోయింది నాయన. లోకానికి నేను మంచి తండ్రినే, లోకానికి నేను మంచి తల్లినే, కానీ నా బిడ్డల పెంపకంలో నేను విఫలమైపోయాను నాయన. నా భార్యకు నేను మంచి పెనిమిటిగా లేను, నా పిల్లలకు మంచి తండ్రిగా లేను, నేను నా భర్తకు మంచి భార్యగా లేను, నా పిల్లలకు మంచి తల్లిగా లేను. ఓ ప్రభా, మేము మా తల్లిదండ్రులు మంచి పిల్లలుగా మేము లేము. మా తల్లిదండ్రులు కళ్ళు కప్పి నీకు విరోధమైన పాపాలు చేసి మా ఇంటిలో మా అమ్మ నన్ను ఏడిపించే పిల్లలమైపోయినాము. ఓ దేవా, కనికరించవా, మమ్మల్ని క్షమించవా, మా జీవితాల కట్టవా అని ఎవరికి వారమే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేయండి, నోరు తెరవండి, ప్రార్థన చేయండి చిన్న స్వరాలతో.